నమస్తే అండ్ వెల్కమ్ టు ద సీజన్ 2 ఆఫ్ పర్మిట్ రూమ్. ఇవాళ మన గెస్ట్ చాలా సినిమాలని ఇక్కడున్న సినిమాలు తీసుకెళ్ళి అక్కడ అలా పెట్టారనమాట. విత్ హిస్ మ్యూజిక్ వీ హ్యావ్ శ్రీచరణ్ పాకాల విత్ అస్. బ్రో హాయ్. హాయ్ వాట్సాప్. క్రేజీ బ్రో నేను. అండ్ ఈ శ్రీచరణ్ అనే పేరు నాకు చాలా శ్రీ సరణ్. శ్రీ సరణ్. సో ఇట్స్ శ్రీ సరణ్ ఇంటర్వ్యూయింగ్ శ్రీచరణ్. మీరు ఎంత ఈ పేరుతో ఫెమిలియర్ అంటే ఎందుకంటే ఎంత మంది మా ఇంటి దగ్గర కిరాణా కొట్టోళ్ళు కానీ శ్రీ సరణ్ శ్రీచరణ్ ఎన్నిసార్లు అందరూ అట్లా పిలుస్తారు అంటే ఓకేరా మీరు ఎలా పిలిచినా పలికేస్తా నేను ఏముంది అని చెప్పి. సో ఐఎమ్ ఆల్సో శ్రీచరణ్ ఓన్లీ. నాకు మైండ్లో ఎక్కడో ఓకే అన్నట్టు ఉంటుంది. సో జస్ట్ నా గురించి కొంచెం చెప్పాలంటే నాకు మీ అమ్మలో కూడా ఎవరికి చెప్పలేదు నేను. నాకు చాలా సింగింగ్ అంటే ఇష్టం అనమాట. సో ఎప్పుడు ఏ పని నేను ఏదైనా పాట పాడేస్తూ ఉంటా, ఇనే వాళ్ళ కష్టం అది అన్నట్టు. అయితే ఈ స్టూడియో తర్వాత ఆ స్టూడియోకి వెళ్దాం. ఓ ప్లీజ్ బ్రో టేక్ మీ. సో నేను చాలా క్వశ్చన్స్ ఉంటాయి నా లోపల దాగి. అవి కొంచెం మీకు లేమనిపించినా కూడా ప్లీజ్ ట్రై టు ఆన్సర్. లేదు ఇది మరీ లేమ్గా ఉంది బ్రో నెక్స్ట్ వెళ్ళిపోదాం అంటే నేనేమనుకోను నెక్స్ట్ వెళ్ళిపోతాను. ఏం లేదు, నథింగ్ లేదు ప్లీజ్. సో నాకు ఫస్ట్ మీ గురించి చూస్తూ అంటే ఫాలో అయ్యి వాట్ డిడ్ యూ డూ ఎలా వచ్చానని చూసినప్పుడు సెల్ఫ్ ట్రైన్డ్ అని చూసాను నేను. ఎక్కడ అది మన జెమినీలో కొట్టినా చాట్ జీపీటీలో కొట్టినా సెల్ఫ్ ట్రైన్డ్ అని వచ్చింది. సో హౌ డస్ దాట్ వర్క్ అనేది అసలు నాకు ఐడియా. ఎందుకంటే ఎవరు చదివినా నాకు తెలిసి ఫ్రెండ్స్లో ఎవరున్నా కూడా వాళ్ళందరూ కూడా ట్రైన్ అయ్యి ఇక్కడ అంతా ఉంటుంది. సో హౌ డిడ్ దాట్ అక్కర్? సెల్ఫ్ ట్రైన్ చేసుకుందాం అనేది ఎక్కడ వచ్చింది ఐడియా ఏంటి అనేది నా ఫస్ట్ క్వశ్చన్. బేసిక్గా చెప్పాలంటే ఫస్ట్ టు స్టార్ట్ అవ్వ 12th ఫెయిల్ అయిపోయాను. 12th ఫెయిల్ అయిపోయిన తర్వాత మా ఇంట్లో చాలా చదువులు అంటే చాలా ఇంపార్టెన్స్. ఓకే. ఆబ్వియస్లీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. Dad finished his MSc Pure Physics at the age of 19. They could jump classes back then in the day. దాని తర్వాత మదర్ MA Psychology Philosophy. అన్నయ్య కూడా యూనివర్సిటీ టాపర్ మెకానికల్ ఇంజనీర్. బాబోయ్. నేను ఇలాగా ఏంది సడన్గా 12th ఫెయిల్ అయిపోయేసరికి ఏంటిది ఇలా అయిపోయింది అంటే బేసిక్లీ ఐ వాజ్ నాట్ ఇన్క్లైన్ టువర్డ్స్ ఎడ్యుకేషన్. నాకు కొంచెం అటెన్షన్ డెఫిసిట్ డిసార్డర్ ఉంది అనుకుంటాను. ఐ కాంట్ రీడ్ మచ్. ఓకే. సో ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. దెన్ ఐ యూజ్డ్ టు ప్లే లాట్ ఆఫ్ స్పోర్ట్స్. లాట్ ఆఫ్ బీచ్ వాలీబాల్ అండ్ బాస్కెట్బాల్ వైజాగ్. చాలా రోజు అసలు ఇంకా డాగ్ అండ్ బోన్ లాగా యూనో అలాగా బాల్ తోటి అలా ఆడుతూనే ఉండేవాడిని. ఐ యూస్ టు బీ ఇన్ ద కోర్ట్ ఫర్ అట్లీస్ట్ 12 hours. అండ్ ఇట్స్ వెరీ లైక్ యూనో అంటే గంట 2 గంటలు అంటేనే రాలిపోతాం. అదే పని మీద కూర్చొని అలా ఆడుతూ ఉండేవాడిని. దాని తర్వాత స్లోగా ఐ పిక్డ్ అప్ ద గిటార్ బికాస్ మా అన్నయ్య దగ్గర గిటార్ ఉండేది. హీ యూస్ టు ప్లే. ఐ వాజ్ నెవర్ ఇంట్రెస్టెడ్. మై ఫ్రెండ్స్ ఫ్రమ్ స్కూల్ యాక్చువల్లీ used to come and learn from him also. Okay. So my brother's a very good guitarist and singer. But I never had that inclination because I was into sports. One fine day, I don't know why, what triggered. I took the guitar, Sardaga, I just started strumming. So, alaga a few days, I strum chesnanu, adi months ayindi. I didn't feel like studying or doing anything. I don't know why. Pas vayasulone vairagyan vachindi. So, ingala vayas ante then ఏమైందంటే like my brother saw that and he taught me a few chords, 3-4 chords వాయించాడు. This is E, this is D అనేది వాయించాడు, నేర్పించాడు. That's it. దాని తర్వాత I started listening and taking down stuff. ఎయిర్టెల్ ట్యూన్ లేదంటే ఎన్రికే ఇగ్లేసియాస్ది అలాగా ఆ హీరో అన్న పాట అది చురాలియా ఇవన్నీ I just started taking down by ear. So I used to see couple of my friends playing guitar, so I used to just watch and observe. సో ఓకే ఇది కార్డ్ అని చెప్పి అలాగే జస్ట్ మైండ్లో పెట్టుకున్నాను. సో ఈవెన్చువలీ వాట్ హ్యాపెండ్ వాస్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ సమ్ ట్యూన్స్ అండ్ దట్ ఎండెడ్ అప్ ఫర్ 1.5 years జస్ట్ అవే ట్యూన్లు కొడుతూ ఉన్నాను అలాగే. సో అది అయిన తర్వాత ఐ డోంట్ నో ఏమైందో తెలియదు నాకు. ఐ స్టార్టెడ్ లాకింగ్ మై సెల్ఫ్ అండ్ ఐ స్టార్టెడ్ టీచింగ్ మై సెల్ఫ్ ర్యాండమ్లీ. సో ఐ లెర్న్డ్ a little from my brother. He taught me a few chords. Okay. Then I just understood కొన్ని స్కేల్స్ ఏమైనా నేర్పించాడు. ఎలా ఇది అంటే మనం చూసి చేయడం అని అంటే విని అయితే మనకు తెలియదు కదా ఈ కార్డ్ ఎట్లా ప్లే చేయాలనేది. సో బేసిక్లీ నాకు ఫ్యూ కార్డ్స్ మా అన్న నేర్పించాడు. దాని తర్వాత ఐ సా మై ఫ్రెండ్స్ ప్లేయింగ్ అ లిటిల్ బిట్. సో ఐ అండర్స్టూడ్ అట్లీస్ట్ ఒక 8 to 10 కార్డ్స్ అర్థమైంది. ఓకే. సో ఈ సౌండ్ ఇలా వస్తుంది అన్నట్టు. ఓకే జీ కార్డ్ అంటే ఇలాగని ఆల్రెడీ మా అన్న నాకు 4-5 కార్డ్స్ నేర్పించాడు కదా. సో అదొక 10 to 12 కార్డ్స్ అనుకో వచ్చేసరికి దెన్ I started strumming slowly. I started learning guitar slowly. I started to strum and scratch nunchi anta. I started making small tunes with the little I knew. It started very slow, but I was so scared to tell anyone.
because initially, and I was scared to ask my brother also. వాడేదో ఆ రోజు మంచి మూడ్లో ఉన్నాడు కాబట్టి నాకు నేర్పించాడు, కానీ లేదంటే ఆ రూమ్లో కూడా నేను రాను. సో అప్పుడు వాడు కంప్యూటర్లో ఉన్న సాంగ్స్ కూడా ఏంటా అని తెలుసుకోవాలంటే వాడు బయటికి వెళ్తే ఫాస్ట్గా వెళ్ళి వినిసి వచ్చేవాడు. సో దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో eventually what happened, I just started playing a few songs. So once I started playing a few songs, that slowly developed, then once you start playing for a couple of months, you tend to get a hang of the sounding. So కొన్ని songs విన్నప్పుడు okay, probably this is the chord అని చెప్పి I used to take down by ear. So then I started taking down a few songs like Bryan Adams, Bon Jovi, ilaga. So and Hindi songs. So then I could understand the relativity of music. So from there it took off. I was doing my own thing. I started, like listening to more music, a lot of rock music. Even to then I met a couple of friends. Then I started sharing, whatever I could play. Met a couple of guitarists. Eventually started a band. So then it started to get a little serious. This happened, in a span of 2-3 years actually. Okay, 2-3 years అయింది. స్లోగా ఇంకా బ్యాండ్ ప్లే చేశాను ఫస్ట్ యాక్చువల్గా రిథమ్ గిటారిస్ట్గా. దాని తర్వాత బ్యాండ్ స్టార్ట్ చేశాను. అంటే 6 months అంతా వాయించాను బ్యాండ్కి. దాని తర్వాత ఐ థాట్ లెట్ మీ స్టార్ట్ మై ఓన్ బ్యాండ్. ఐ మెట్ అ కపుల్ ఆఫ్ మ్యూజిషియన్స్ లైక్ ఆర్ యూ ఇంట్రెస్టెడ్, కెన్ వి స్టార్ట్ అని. అక్కడి నుంచి బాజించడం మొదలైంది. So then I started taking down some, songs. We would help each other and start, figuring out the chords and songs. So that became a routine. And from there, I started going deep into, the music. Like, why would, suppose if I'm listening to a band called Nirvana, so why did they do that? What kind of a sounding did they get? Then I started knowing the history of each and every band. Then perspective another created. So once I, got a perspective, then I started to get even more deep. Akkadi nunchi, I started to teach myself even more. Maybe if you learn, you could figure that out in a year. Anko. I took 2.5 years. Though I arrived at the same place, but my journey was like this. But that really helped me because I developed my own perspective. I knew what I liked. Now if I'm a teacher and I tell you, play this chord, and you will play. But how much will you know whether you like it or not? It's all about a personal choice also, right? So in this journey, I liked what I do, what I did. So I started playing, chords, play just like I arrived at the same thing where, when I'm playing a song, this guy learned and played. I took some more time, learned by my own and played. So that gave me a perspective, and then slowly I started making music for social awareness documentaries and a few short films. Got deeper into the band, started composing. Daan tarvata we went a little heavy, started playing heavy metal. That's akkadi nunchi journey మొదలైంది అనమాట. అంటే ఈ 11th 12th లో ఫెయిల్ అంటే ఏ స్ట్రీమ్? 12th లో ఎంపీసీ. అంటే దాని తర్వాత మెల్లిగా ఇంజనీరింగ్ అదే ఉండే నా పాత్. అంటే ఇంజనీరింగ్ అదే అంటే బాబాయ్ నేను పారిపోతాలో చెప్పి పారిపోయాను. మా ఇంట్లో అరే మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చినట్టు మనకి చదువులేరు ఇంపార్టెంట్ అంటే బుర్రకి ఏం ఎక్కలే. ఆ గిటార్ పట్టుకుని తిరుగుతున్నాను, అందరూ ఈడు ఫినిష్ అని అనుకున్నారు. అలా చాలా సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 5-6 years అలా అయింది. దెన్ కానీ నేను వదలలే. I started playing more shows, giving more shows. We had a lot of, good ఈ రాక్ కల్చర్ చాలా ఎక్కువ ఉండేది వైజాగ్లో. అండ్ ఆ టైంలో ఎక్కువ రాక్ ఫెస్ట్ అయ్యేవి. So we were not a cover band, like we did compose our own compositions. International radios feature in the song Revenge అని. సో చాలా డిఫరెంట్గా ఉండేది ఆ టైంలో కల్చర్ అదంతా. సో అది చాలా హెల్ప్ అయింది. దీస్ థింగ్స్ ఆర్ బియాండ్ మ్యూజిక్. యూ నీడ్ టు హ్యావ్ కల్చర్ వెన్ యూర్ మేకింగ్ మ్యూజిక్. గిటార్ కొట్టేస్తే అది సరిపోదు. దట్స్ వాట్ ఐ సీ. అంటే కొన్నిసార్లు లైక్ టాలెంట్ ఎస్, అండర్స్టాండింగ్ వేర్. సో అవన్నీ అర్థం అవడం వల్ల చాలా హెల్ప్ చేసింది నాకు టు షేప్ యాజ్ అ మ్యూజిషియన్, దో ఐ వాజ్ సెల్ఫ్ టాట్. అంటే ఇప్పుడు నార్మల్గా నేను ఎవరితో మాట్లాడినా కూడా మ్యూజిక్ ఇట్లా సినిమాలో మ్యూజిక్ చేసే వాళ్ళందరూ నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే ఆ సినిమాకి విని నాకు ఇలా ఇన్స్పిరేషన్ వచ్చింది అది అనేవారు. సో బట్ వన్ ఐ సా యువర్ ఇంటర్వ్యూస్, నేను అసలు యాక్సిడెంటల్గా సినిమాలోకి వచ్చాను అని. సో అలాంటప్పుడు చిన్నప్పటి నుంచి యూ డింట్ హ్యావ్ దిస్ అంటే మ్యూజిక్ చేయాలని ఏం లేకుండా ఓన్లీ స్పోర్ట్స్ చిన్నప్పుడు అంటే ఏది ఇష్టం చాలా. ఓకే మ్యూజిక్ బాగా వినేవాడిని.
ఎందుకంటే మా ఇంట్లో బెండ్ చేశారు అరే విని గజల్ చిన్నప్పుడు గజల్స్ ఉంటూ పెరిగా. మదర్ మంచి సింగర్. ఓకే. సో నాట్ ప్రొఫెషనల్ బట్ వెరీ గుడ్ సింగర్. సో పాత సినిమాలు ఎక్కువ చూసేవాడిని, ఘంటసాల గారి పాటలు ఎక్కువ వినేవాడిని, పాత తెలుగు హిందీ సినిమాలు చూసాను, మదర్ బాగా చూసారు. సో ఇంకా పాత అంటే కీలుగుర్రం నత్తన్సాల అక్కడి నుంచి. సో ఇంకా డాక్టర్ చక్రవర్తి తోటికోడలు ఇంకా ఈ నేమ్ ఇట్ అండ్ ఐ సా ఇట్ అనమాట. సో అదొకటి. మాకు ఇంకోటి ఏంటంటే వైజాగ్లోని సినిమా పిచ్ బ్యాక్. సో ఇంక సాయంత్రం అయితే కమాన్ లెట్స్ గో టు జగదాంబ థియేటర్ అని టైప్లో ఉండేది. సో ఐ యూస్ టు వాచ్ అ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ దెన్ ఫ్రెండ్స్ తోటి. సో దట్ సబ్కాన్షియస్లీ ప్లేడ్ వెన్ ఐ కేమ్ హియర్ యూనో. సో నేను యాక్చువల్గా ఇంగ్లీష్ మ్యూజిక్, రాక్ బ్యాండ్ ఇది యూనో దట్స్ వాట్ ఐ యూస్ టు డూ ఫర్ అ లివింగ్ ఆల్సో. ఐ యూస్ టు ప్లే ఇన్ అ హోటల్. సో ఐ యూస్ టు బీ that was my bread and butter. But I was pretty popular in Vizag. So, the managers and all of them were like, okay, ఇప్పుడు మీరు టిపికల్గా ఇవి చెయ్యాలి అవి చెయ్యాలి, మీకు నచ్చింది కాటంటారా అన్నారు. కమాన్ ఏసీ డీసీతో స్టార్ట్ చేద్దాం చెప్పి we got the roof down. Full rock and roll we used to play. So, that also was like crazy. I had a very, very good time, playing in a hotel also. And lot of college fests ఇవన్నీ చేసాము. So, so అక్కడి నుంచి it slowly got into making music for short films. And so ఆ టైంలో ఏంటంటే I used to make small compositions, riffs ఇవన్నీ. ఇవి అగైన్ I would never tell anyone because మళ్ళీ వేసుకుంటారు అని చెప్పి చేసి పడేసాను. I never recorded also. Okay. I never recorded. So when time came ఈ షార్ట్ ఫిల్మ్స్ వీటి అంతా కొట్టాము. తర్వాత I started composing అంటే సెపరేట్గా కూడా అంటే హెవీ మెటల్ ఇవి కాకుండా I started composing melodies. సో ఈ జర్నీ అంతా రవికాంత్ పేరేపి వీళ్ళందరూ చూసారు, నా షోకి వచ్చారు. ఓకే. సో వీళ్ళ ద్వారా యాక్చువల్లీ నేను సినిమాల్లోకి వచ్చాను. సో వీడ శేషన్ కలిసి ఏడిగా జాయిన్ అయ్యి వాళ్ళు కంపోజర్ వెతుకుతున్నారంటే నన్ను రిఫర్ చేశాడు. దెన్ శేష్ గాట్ ఇన్ టచ్ విత్ మీ. సో అప్పుడు ఒక పాట రిఫరెన్స్ అది ఒక సిచ్యువేషన్ చెప్పి పాట చేయాలంటే అక్కడ నాకు ఇక్కడ అంటే ఇంత స్ట్రక్చర్డ్గా ఉంటుందని తెలియదు. సో వెన్ యూఆర్ ప్లేయింగ్ ఫర్ అ బ్యాండ్ నీకు మా అయితే డ్రమ్స్ ఉంటాయి, బేస్ గిటార్, రిథమ్ గిటార్, లీడ్ గిటార్, వోకల్స్ అండ్ కీబోర్డ్. మందే ఇదంతా ప్రోగ్రామింగ్, సీక్వెన్సింగ్ ఇంతేం తెలియదు నాకు, అసలు ఉంటారని తెలియదు. నేనేం చేశాను, స్టూడియోకి వెళ్ళి నేనే గిటార్ కొట్టేసి నేనే డ్రమ్ములు కొట్టేసి అన్నీ నేనే కొట్టేసి పంపిస్తుంటే శేష్కి దిస్ గా వాజ్ లైక్ అరే నీ మెలడీస్ బాగున్నాయి, మ్యూజికల్ అరేంజ్మెంట్స్ అలా కాదురా బాబు, ఇంకోలా చెయ్యాలి అని. దెన్ ఐ డెంట్ అండర్స్టాండ్ ఫర్ అ వైల్. సో దెన్ ఐ మెట్ అ ఫ్యూ పీపుల్, ప్రోగ్రామర్స్ని కలిసాను. సో వైజాగ్లోని ఒక అంటే చాలా సీనియర్ మ్యూజిషియన్ ఉన్నారు, ఆశీర్వాద్ లుక్ అని. సో I met him, then I told him this is what I'm planning to do. I had my tune, then I sat with them. I told them how I wanted the music to be after giving the tune, and they did an exceptional job. That's how my first song got okayed. అది ఒక్కసారి మనం అంటే కొంచెం మన చిన్నప్పుడు కామిక్స్లో ఉంటే చాచా చౌదరి బ్రెయిన్ వర్క్స్ ఫాస్టర్ దెన్ కంప్యూటర్ అని నేను క్యాచ్ చేసా. ఓకే దిస్ ఇస్ ఇట్ అని చెప్పి. సో దెన్ నెక్స్ట్ సెకండ్ సాంగ్కి సో వాళ్ళు నమ్మి నాకు ఇంకొక సాంగ్ ఇచ్చారు. ఇంకొక సాంగ్ ఇస్తే సినిమాకి కిస్కి అది చేశాను. ఓకే అంది. అలా 4 songs ఓకే. బీజిఎంకి డెమో ఇచ్చాను, బీజిఎం ఓకే అంది. సో ఫైనల్లీ ఐ గాట్ ఆన్ బోర్డ్, సినిమా మొత్తం చేశాను. అలా ఆ జర్నీలోనే ఇలా ప్రోగ్రామర్స్ ఈ సెటప్ ఇలా ఉంటుందని లర్న్ అందుకో అంతే. ఐ డిడ్ దట్. సినిమా పోయింది, మళ్ళీ వైజాగ్ వెళ్ళిపోయి పార్కర్లో గిటార్ వేస్తున్నాను. సో దట్స్ ఆల్ ఐ డిడ్ అండ్ ఐ వాస్ డూయింగ్ మై ఓన్ థింగ్, ప్లేయింగ్ షోస్. And suddenly I got a call from Ravi and says that క్షణం ఓకే అయింది అన్న. ఇలా ఓకే అయిందని నేను కరెక్ట్ అంటే బీచ్ రోడ్ పార్క్ హోటల్లోని షాక్ ఉంటుంది, అక్కడ వాయించేవాడిని నేను. సో ఆ షాక్లో కూర్చుంటే ఇలా ఓకే అయిందని, అవునా ఓకే అని చెప్పి ఇలా ఫోన్ పెట్టాను. ఐ స్టార్టెడ్ కంపోజింగ్. ఐ ఇమీడియట్లీ మేడ్ సంథింగ్ అనమాట. ఓకే. సో హి గేవ్ యు ఎ లైన్ ఇట్లా ఉండబోతుంది సినిమా ఏం చెప్పలా. ఓకే. హి జస్ట్ సెడ్ దట్ ఇట్స్ ఎ థ్రిల్లర్ అది అంటే టక్ మనీ ఐ జస్ట్ స్టార్టెడ్ కంపోజింగ్. ఐ లెఫ్ట్ ఇట్. ఐ డోంట్ రికార్డ్. నేను జనరల్గా ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను ఎందుకంటే అంటే టూ మచ్ ఆఫ్ టెన్షన్. లేదంటే అసలు చాలా మంది నేను రికార్డ్ చేయను. లైక్ ఈవెన్ ఫోన్ నెంబర్స్ నేను ఐ కెన్ టెల్ ఇన్ థౌసండ్స్ ఇఫ్ రిక్వైర్డ్. ఐ డోంట్ షో ఫోన్ నెంబర్స్. ఓకే. అంటే చిన్నప్పుడు ఫోన్ లేట్గా ఇచ్చారు, అందుకని అది అలవాటు అయిపోయింది. సో ఐ వుడ్ ప్రాక్టీస్ ఫోటోగ్రాఫిక్ మెమరీ. సో గివ్ మీ అ నంబర్, ఐ కెన్ టెల్ యూ ఆఫ్టర్ 10 years ఆల్సో వితౌట్ స్టోరింగ్. సో ట్యూన్స్ కూడా ఇలాగే చేసేవాను అనమాట. సో దట్ థింగ్ హ్యాపెండ్ అండ్ ఫ్రమ్ దేర్ థింగ్స్ టుక్ ఆఫ్.
అండ్ అదే టైంలోని అమిత్ గుంటూరు టాకీస్ డైరెక్టర్ ఆల్సో అయితే ప్రవీణ్ సత్తార్. సో ఐ మెట్ హిమ్ అండ్ అతను ఒక సినారియో వచ్చాడు, నెక్స్ట్ డే డెమో పంపించాను. Because here turnaround time has to be like quick. That I understood. I didn't know how to market myself. I did case I could have gone to people, but little did I know. నాకు తెలియలేదు. And I have to market myself, ఇలా వెళ్ళాలి అని. So I got back, but luckily వైజాగ్లో ఉన్నప్పుడు ఇవన్నీ అయ్యాయి. So from there I took off again with Kshanam and Guntur Talkies. సో ఇప్పుడు ముందర అంటే ఇప్పుడు వెన్ యూఆర్ ప్లేయింగ్ ఇక్కడ షాక్స్లో కానీ ఎక్కడన్నా హోటల్ ప్లే చేసేటప్పుడు దానికంటే ముందర ఇంట్లో ఏంటి గిటార్ వాయిస్తున్నావు అది అని దాంతో డబ్బులు వచ్చిన తర్వాత చేంజ్ అయింది ఏమన్నా ఈక్వేషన్ ఇంట్లో? నేను సినిమాలు కొట్టిన తర్వాత పీకేలో 2 స్ట్రింగులు రారా అని చెప్పారు, బెల్ట్ తీస్తారు. ఇది అంటే పరిగెట్టి పాలుతా. ఇఫ్ యూ అదే ఇన్స్టెడ్ ఆఫ్ రన్నింగ్ అండ్ డ్రింకింగ్ స్టాండింగ్ అండ్ డ్రింకింగ్ వాటర్ ఇస్ ఇంపార్టెంట్ అన్నట్టు. పరిగెట్టి పాలు తాగడం నుంచి వచ్చి జాబ్ చేసుకోరా ఇలాంటి వాటిలో. సినిమాలు వచ్చిన తర్వాత కూడా క్షణం అంత పెద్ద హిట్ అయిన తర్వాత, గుంటూరు టాకీస్ హిట్ అయిన తర్వాత ఇది అయింది. మై మామ్ వాజ్ లైక్ పీకలే 2 స్ట్రింగ్లు, నాకు నమ్మకం లేదు, నువ్వు వస్తావా ఎందుకు రావా అంటే, నేను సమస్య లేదు అసలు మీకు అర్థమవుతుంది నేను ఎంత పెద్ద హిట్ కొట్టాను. అసలు వైజాగ్ నుంచి ఒక గిటార్, ఐ లిటరలీ కేమ్ విత్ గిటార్ హియర్. ఐ కేమ్ విత్ గిటార్ హియర్ అండ్ బికాస్ ఇట్ వాస్ ఆన్ ద గో. క్షణం చేసినప్పుడు ఫస్ట్ సాంగ్స్ వచ్చాయి. సో ఐ టుక్ ద గిటార్, ఐ ప్లేడ్ సంథింగ్ దట్ ఐ కంపోజ్డ్ ఇట్ ఆన్ అ సింగిల్ స్ట్రింగ్, చెలియా పాట. సో ఓకే అయింది. తర్వాత ఇంకో సాంగ్ ఇచ్చారు, ఓకే అయింది. తర్వాత ఇంకొక సాంగ్ ఏదో రాక్ సాంగ్, అది పద పద ప్రాణం అని చెప్పి నా ఎక్స్పర్టీస్ అంతా వాడి చేశాను, అయిపోయింది. బీజిఎంకి వెళ్ళాము. బ్యాక్ దెన్ ఇన్ ద డే వి డిడ్ంట్ హ్యావ్ మనీ, అండ్ మై బడ్జెట్ వాస్ వెరీ లెస్ ఫర్ ద ఫిల్మ్. The whole film budget itself was very less. ₹1 తీసాను. సో నేనేంటి, ఓకే ఇక్కడి నుంచి ప్రోగ్రామర్స్ అంటే ఐ నీడ్ టు పే దమ్, పేషెంట్గా ఉండాలి. అండ్ ఇప్పుడు శేష్ పనిచేసే విధానం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ లైక్ టు టేక్ హిస్ టైమ్. సో ఐ వాజ్ లైక్ ఓకే. సో అదే టైంలోని వైజాగ్ నుంచి ఇంకో అబ్బాయి నాకు ఫేస్బుక్లో హీ గాట్ ఇన్ టచ్ విత్ మీ. ఓకే. సో అనంతనే. సో ఐ వెంట్ దిస్ ప్లేస్, ఐ చెక్డ్ అవుట్ ఏంటి ఎక్విప్మెంట్ అది బేసిక్ ఎక్విప్మెంట్ ఉంది, బట్ ఐ అండర్స్టూడ్ దట్ దిస్ గై ఇస్ టాలెంటెడ్. ఓకే. So I thought, okay, we'll have this guy, as a programmer. He'll be with me, like, and the time అయితే అంతానే. సో బీజిఎం టైంకి పిలిచాడు, వచ్చాం. వస్తే కూర్చోపెట్టి ఇలాగ మ్యూజిక్ కావాలి అది అని అన్నారు. ఓకే అని చెప్పి ఐ స్టార్టెడ్ వర్కింగ్. సో నాదేంటంటే that time I had to, ఇప్పుడు if I'm a programmer, I'll know the softwares, I'll know everything. But I had to communicate the sound that I wanted to this guy, to this guy first of all. So like, I want this, that, and Papa Narkan చూసి so that's when it started, started making. దాని తర్వాత ఇంకా as we were progressing, వీళ్ళు రెఫరెన్స్లు అసలు అంటే వీఆర్ లుకింగ్ అట్ దిస్ కైండ్, చెక్అట్ సిండ్రెల్లా మ్యాన్, చెక్అట్ ఇంటర్స్టెల్లా, అది ఇది అంటే అలాగ అన్నీ చెప్తుంటే అది కీబోర్డ్ ₹10,000. దాంట్లో 2 కీస్ పనిచేయట్లేదు. సాఫ్ట్వేర్లో ఎక్కడ కొట్టి డ్రాగ్ డ్రాప్ చేసి ఎక్కడ పెట్టాలి. ఓకే, ఫర్ అన్ ఆక్టేవ్ షిఫ్ట్ లైక్ యూ హ్యావ్ దట్. సో ఇంకా నార్కో స్పెల్లింగ్ పలకొనేసి రాస్తాం అనమాట. ఇంకా అవుతుంటే అరే ఏంట్రా వీళ్ళు అన్నీ అడుగుతున్నారు అని చెప్పి, అండ్ వీ హ్యాడ్ టు బ్లడీ మ్యాచ్ ద సౌండ్. అదే లేదంటే వీళ్ళు ఒప్పుకోరు, శేషీలు ఒప్పుకోరు, రవి ఏంటి ఇలా కాదు, ఈ సౌండ్ కాదు అని చెప్పి. అప్పటికే నేను లక్కీగా ఇంటర్నేషనల్ మ్యూజిక్ చాలా విన్నాను కాబట్టి అది సర్వైవ్. ఓకే దిస్ గై ఇస్ అంటే ఈ నోట్ ప్యాలెట్, ఓకే ఇదంతా. సో దెన్ వీ స్టార్టెడ్ మేకింగ్ థీమ్స్ అండ్ ఆల్ దట్. ఇట్ వాస్ ప్రిటీ టఫ్. వీ డెంట్ ఈవెన్ హ్యావ్ స్పీకర్స్. సో స్ప్లిటర్ పెట్టి హెడ్ ఫోన్స్ ఇద్దరం కనెక్ట్ చేసుకొని ఒక చిన్న స్టోర్ రూమ్ లాంటి దాంట్లో కూర్చొని అలా కొట్టేస్తున్నాం. అండ్ దట్ వుడ్ హ్యాపన్ ఫర్ 10 hours a day. 10 hours a day. జనరల్గా హెడ్ ఫోన్స్ అని ఇయర్ ఫోన్స్ అని 1 hour పెట్టుకుంటేనే ఇయర్ ఫెటిక్ వస్తుంది. ఇమాజిన్ 10 hours a day. ఇంకా చిప్పులు లేచావు అసలు. బట్ ఇట్ వాస్ ఫన్, ఇట్ వాస్ లైక్ అ ఛాలెంజ్. ఐ వాస్ లైక్ ఓకే get it on baby అని చెప్పి started doing that. All that was good. And eventually there was అంటే Anand actually my programmer, like he got an international award also. Oh lovely. Yeah, for remastering my song. ఏ పాటకి? ఈ క్షణం అనే పాట ఉంటుంది. ఓకే. సో హీ రీమాస్టర్డ్ దట్ సాంగ్. వినిపించే గురు ఇది కాంపిటీషన్ పంపిద్దంటే ఐ వాస్ లైక్ మేక్ మీ లిసన్ చెప్పి విన్నాను, బాగుంది అది అని చెప్పి చిన్న చిన్న ట్వీక్స్ చేసి పంపిస్తే 3rd place వచ్చింది మనకి. సో దెన్ ఆల్ దిస్ జాజ్ హ్యాపెన్. ఇట్ వాస్ అ 1.5 year జర్నీ.
క్షణంకి 1.5-2 years జర్నీ. అంటే నా అసిస్టెంట్ ఒకడు వాడు కెనడాకి వెళ్ళాడు, ఎంబీఏ చేశాడు, తిరిగి వచ్చాడు, కణం కొడుతున్నా ఇంకా. బట్ ఇట్ పేడ్ ఆఫ్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్. స్క్రీనింగ్ వేశారు, స్క్రీనింగ్ వేస్తే ఐ థింక్ ఫ్రెష్ అంతా ఫుల్ థియేటర్ అంతా నిండిపోయింది. చూసినాము, సినిమా అయింది. బికాజ్ ఇట్ వాజ్ లైక్ అ ట్రాన్స్. ఎందుకంటే ఆ జర్నీ అంతా చేసుకుంటే ఇప్పుడు మేమేంటి చిన్న స్టోర్ రూమ్ లాంటి ప్లేస్లోనే కూర్చొని కొడుతున్నాం అలా 1.5 years కొడుతున్నాం. అండ్ ఎందుకంటే అది డోర్ నాకు అర్థమైపోయింది, నేను జీవితంలో అన్ని ఎగ్జామ్లలో ఫెయిల్ అయిపోయాను. ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతే జంపింగ్ నేను ఇంట్లో అలా చేయరండి. సో వాట్ హ్యాపెండ్ వాజ్ యునో మాకు ఒక గ్లాస్ టేబుల్ ఉంటుంది అనమాట. యునో వీ హ్యాడ్ టు గెట్ ద సౌండ్ రైట్. ఓకే, సో మాకు టైం పాస్ అయ్యేది కదా, అక్కడ ఎవరిదో ఒక ఫోటో ఉండదు అండ్ రోజు తిట్టుకుంటూ కొట్టేవాళ్ళం అనమాట మ్యూజిక్. రోజు అరే ఇటు చూడు అలా ఉన్నాడు చెప్పి అలా మ్యూజిక్ కొట్టేవాళ్ళం. సో వీ డిడ్ దట్, బట్ ఇట్ పేడ్ ఆఫ్ ఇన్ ప్రసాద్ ల్యాబ్స్. ఇట్ బికమ్ అ బ్లాక్ బస్టర్ అండ్ ఆల్ ఆఫ్ us got a great break. And parallelly Guntur Talkies also happened. Even that audio and BGM was like a good hit. From there it took off. Yeah. అంటే ఇది ఐ కమ్ టు ఫిల్మ్స్ అగైన్. నాకు ఒక చిన్న, అందరూ ఇది మిత్ అంటారు లేకపోతే నిజంగా అవుతుంది, ఎందుకంటే నేను మిత్ అని అనుకోండి. ఎందుకంటే గిటార్ వాయించే వాళ్ళకి అమ్మాయిలు ఎక్కువ పడతారంటారు అని నేను చాలా సార్లు. అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్ అంటే మా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు, వాడు బిట్స్లో చదువుకున్నాడు. వాడు అడుగుతారు, ఏ సాయంత్రం పూట అందరూ వస్తారన్నా, ఇక గిటార్ వాయిస్తారు, అందరు అమ్మాయిలు వాళ్ళ చుట్టే కూర్చుంటారు, ఏంది ఇట్లా నేను కూడా గిటార్ నేర్చుకుందాం అనుకుంటా. ఒక పాయింట్ నేను ముందర ఒక ఆర్జే ఉండే అనమాట. సో అక్కడ మా వాళ్ళు కొంచెంమంది ప్రోమో ప్రొడ్యూసర్స్ వాళ్ళు కూడా గిటార్ అరే నేర్పించంటారు ఏదో ఒకటి, కొంచెం మాకు కూడా ఏదో 2-3 అమ్మాయిలతో మాట్లాడతారు. సో ఇజ్ ఇట్ ట్రూ, గిటార్ వాయిస్తే అమ్మాయిలు పడతారా, వస్తారా, ఏంటి? నాకు తెలీదు. పర్లేదు బ్రో, చెప్పండి. మౌనం చాలా మాట్లాడుతుంది, తమ్ముడు మర్చిపోద్దు. See, generally, when you play a guitar, when you're a guitar. Wow, బాగుంది బ్రో ఇది. సో genuine. No, all I'm saying is that కొంచెం ఫ్లాంబాయింట్ ఉంటుంది. సో అప్పుడప్పుడు అంటే గుడ్ థింగ్స్ హ్యాపెన్ అలా అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి వాయించాం. ఇట్స్ జస్ట్ దట్ ఇట్ జస్ట్ హ్యాపెన్స్. అంతే. కాలేజ్ ఫెస్ట్ అనగా నాకు కొంచెం డౌట్ కొట్టింది, అందుకే అంటే మిత్ కాదన్నమాట. మిత్ అయితే కాదు. అండ్ ఇంకొక డౌట్ బ్రో, ఇప్పుడు మనం షిఫ్ట్ అయిపోతాం దాని తర్వాత. నాకు ఏంటంటే నాకు చాలా ఇష్టం అనమాట పాడడం, నేను ఇందాక చెప్పినట్టు. సో ఇప్పుడు ఒక పాయింట్ వచ్చిన తర్వాత, ఇప్పుడు నేను ఆర్జింగ్ అంతా చేసా, మాటలను కొంచెం మాట్లాడుతున్న కొద్దీ కొంచెం నాది కొంచెం బేస్ పెరిగి అట్లా అయిందనమాట. సో ఇప్పుడు ఇట్లా వచ్చిన తర్వాత ఈ ఏజ్లో నేను సింగింగ్ నేర్చుకోవచ్చా? శుభ్రంగా. ఏ ఏజ్ అనా ఓకే, అంటే బెటర్ అవుతుంది వాయిస్ అంటారు. 100%. మన సింగర్ లేడు, మనం అలా నేర్చుకుంది సింగర్. మేము మరి ఇప్పుడు డెత్ మెటల్ వినేసి గ్రౌల్స్ అని చెప్పి అలా అరుస్తూ అలాంటి మ్యూజిక్ కొట్టేవాళ్ళం. ఇక్కడ వచ్చి శాస్త్రీయ సంగీతం కర్ణాటకలో నాకు మోహన్ రాగంలో కావాలని చెప్తే సడన్ గా 2 minutes ఇప్పుడు వస్తామని చెప్పి ఓకే ఆరోహణ అవరోహణ ఏంటి అని చెప్పి ఇట్ వాస్ అ పారాడైమ్ షిఫ్ట్ ఫర్ మీ. నాది మాట్లాడంతా కొంచెం రివర్స్ స్క్రీన్ ప్లేలో ఉండొచ్చు, కానీ మ్యాటర్ ఏంటంటే నా లైఫ్ కూడా అలాగే అయింది. లైక్ 12th ఫెయిల్ అయిపోయాను, గిటార్ పట్టుకున్నాను. తర్వాత ఏంటి మా అన్న ఏదో 2-3 కార్డులు నేర్పించాడు, నేను కూర్చొని ఏదో కొట్టేస్తున్నాను. అలా మెల్లిగా బ్యాండ్ ఎక్కడో జాయిన్ అయ్యాను, అంతా ఇయర్ ద్వారా తీసుకున్నాను. దెన్ దెన్ నేను బ్యాండ్ ఫామ్ చేశాను టు సమిట్ అప్ ఇన్ అ నట్షెల్. అండ్ నాకు నేను నేర్పించుకుంటున్నాను, బ్యాండ్ తోటి ఈ కవర్స్ చేస్తున్నాము, ఓన్ కాంపోజిషన్స్ అండ్ సోషల్ అవేర్నెస్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తూ సడన్గా వీళ్ళు తమిళకి వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నన్ను లాగేశారు. ఏదో గుడ్డు నుంచి బయటకు వచ్చినట్టు వచ్చింది. ఇట్ వాస్ స్కేరీ యాక్చువల్లీ. ఇట్ వాస్ అ పారాడైమ్ షిఫ్ట్ అండ్ వెరీ స్కేరీ, బట్ ఇట్ వాస్ అ ఛాలెంజ్. సో అంటే ఇప్పుడు మూవీస్ కాదు, యాక్సిడెంట్ అన్నారు కదా మూవీస్ అనేది. ఒకవేళ ఈ మ్యూజిక్ చేసుకుంటూ వాట్ వాజ్ యువర్ గోల్? అంటే జస్ట్ ఆన్ ద గో నేను ఇట్లా వాయించుకుంటూ వెళ్తాను అన్నట్టుండే నా మైండ్ సెట్, లేకపోతే డిడ్ యూ హ్యావ్ ఎనీ గోల్? అంటే మూవీస్ కాకపోయినా ఏదో ఒకటి ఉంటుంది కదా. అంటే యాక్చువల్లీ సీ నౌ I grew up watching all the rock stars and these bands, playing before zillions of people. లక్షల మంది ముందు వాయించారు. సో నాకు కూడా అలాగే చేయబోద్ది వస్తుంది. సో బట్ నాకు అంటే ఇప్పుడు ఇండియాలో అంత ఈజీ కాదు. ప్లస్ మేము చేస్తుంటే అప్పుడే రాక్ కల్చర్ అనేది చాలా కైండ్ ఆఫ్ తగ్గింది. సీ ఇఫ్ ఐఎమ్ టెలింగ్ యూ అబౌట్ కింగ్ ఫిషర్ పబ్ రాక్ ఫెస్ట్ బ్యాక్ దెన్,
ఐఎమ్ ష్యూర్ యూ వుడెంట్ హ్యావ్ దట్ మచ్ ఆఫ్ అన్ ఐడియా బికాజ్ అప్పుడు దే ఎగ్జిస్టెడ్ అ లాట్. ఇప్పుడు లేదు ఏమి. యునో యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ బ్యాండ్స్. బట్ దెన్ ఈ అంటే ఇంగ్లీష్ రాక్ అండ్ రోల్ ఇదంతా వేరేగా ఉండేది. వైజాగ్లో ఎస్పెషల్లీ ముందు నుంచి ఉండేది. సో ఐ వాంటెడ్ టు గో అబ్రాడ్ అండ్ పెర్ఫార్మ్. ఓకే. బ్యాండ్ ఫామ్ చేసింది అందుకే యాక్చువల్గా. సో నేను వదిలేసి నా లైక్ ఫ్రెండ్స్ వాళ్ళు దే స్టిల్ గో టు యూరోప్ ఫ్రమ్ వైజాగ్ అండ్ పెర్ఫార్మ్. యా ఇంగ్లీష్ థ్రాష్ మెటల్ దే డూ ఇట్. యా. సో అంటే ఇప్పుడు ఆఫ్టర్ కమింగ్ టు మూవీస్ డూ యూ మిస్ దట్? అంటే నేను హెల్ యా ఐ డూ మిస్ దట్. ఓకే. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్లాన్స్ ఇప్పుడు మళ్ళా వెళ్ళి కంపల్సరీ యా మళ్ళీ రాకెట్ వాళ్ళు దిగుతున్నాము. అంటే ఇప్పుడు ఈ సినిమాలు ఇంత బ్యాక్ టు బ్యాక్ కొంచెం హెక్టిక్ దాని నుంచి కొంచెం బ్రేక్ అయి రావాలంటే కొంచెం కష్టమే కదా. నేను లాస్ట్ ఇయర్ అందుకనే యూనో టూర్ చేశాను, యూఎస్కి వెళ్ళాను 1 month టూర్. సో ఇట్ వాస్ గుడ్, యూనో వీ హ్యాడ్ అ గుడ్ టూర్, యూనో వీ పర్ఫార్మ్డ్ లైవ్. I believe a lot in performing live, you know. Okay, play a few tracks, that's okay, but play live, you know, live is everything. I saw a clip of yours, G2 అంటున్నాను నేను, గూఢాచారిది బీజిఎం లైవ్ ప్లే చేశారు. దట్ వాజ్ అంటే లైవ్ లో వినడం ఇట్ వాజ్ రియలీ గుడ్. అంటే లైవ్ అంటే లైవ్ ప్లే చేసినప్పుడు సో అండ్ కిస్ మూవీ తర్వాత అది ఆడిన తర్వాత అదే హీరోతో మళ్ళీ హిట్ కొట్టడం, హౌ వాజ్ దాట్? దాట్ వాజ్ క్రేజీ. ఎందుకంటే ఆ సినిమా పాపం, ఎందుకంటే ఇప్పుడు శేష్ కూడా చాలా యూనో లైక్ కష్టపడ్డాడు. సో యునో ఐ వాజ్ అ పార్ట్ ఆఫ్ హిస్ జర్నీ. దెన్ యునో సిద్ధు వీళ్ళందరూ అంటే నేను ఎప్పటి నుంచి చూసాను కదా. సో బ్యాక్ దెన్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్, యునో. ఆ హిట్ వాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. క్షణం అన్నది ఒక స్మాల్ బడ్జెట్ ఫిల్మ్ అది అలాగా రూపురేఖలు మార్చింది మా అందరికి, యునో. అంటే అందరికి బ్రేక్ వచ్చింది కదా, శేష్కి, రవికి, నాకు. అండ్ guess what, I'm doing my 50th film. So you know, I just came with a guitar over here, you know. So that's very 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 important, you know. Even with Sidhu, you know, Guntur Takis ivanni chesanu kada. So now seeing him as a star makes me feel very happy, you know. Sesh ni like Gudachari, Major ivanni. So yeah, part and parcel of the journey. Lovely man. Ante so it is, and we saw the worst first. సో దాట్స్ వై ఆస్క్డ్. ఒకసారి చూసిన తర్వాత ద హిట్ యునో హిట్స్ డిఫరెంట్ వచ్చిన తర్వాత. ఇట్ హిట్ రియల్లీ డిఫరెంట్. బట్ ఇన్ మై జర్నీ వాట్ ఐ అండర్స్టూడ్ వాజ్, ఇది నేను చాలా ముందే తెలుసుకున్నాను. క్షణం గుంటూరు టాకీస్ తర్వాత ఇంకో సినిమా చేసినప్పుడు నాకు అర్థమైంది. నేను చాలా ఐ పుట్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్ అండ్ టైమ్ ఆన్ దట్ ఆల్బమ్ అండ్ ఇట్ డెంట్ వర్క్. అండ్ సినిమా అయిపోయింది. సో ఇట్ వాస్ వెరీ బ్యాడ్. సో దెన్ ఐ గాట్ డిజెక్టెడ్ అ లాట్. అని అమ్మ ఏంటి ఇంత కష్టపడి ఎంత ఎఫర్ట్స్ పెట్టి బ్యూటిఫుల్ మెలడీస్ కావ్ చేయడానికి యూనో ఎంత టైం తీసుకొని చేశాను, బట్ సినిమా పోయింది, దానివల్ల ఆడియో వినలేదు ఎక్కువ మంది, ఏంట్రా ఇది అని చెప్పి చాలా బ్యాడ్గా ఫీల్ అయ్యాను. సో దట్ రియల్లీ హిట్ మీ హార్డ్. ఆ రోజు డిసైడ్ అయ్యాను, నేను కానీ అంటే నా సక్సెస్ చూసినా ఫెయిల్యూర్ చూసినా పట్టించుకున్నాను. ఐ డోంట్ కేర్. మై అంటే మై జాబ్ ఈజ్ టు ఎంటర్టైన్ పీపుల్. మై జాబ్ ఈజ్ టు గివ్ 200% ఫర్ ఎనీ మూవీ. బిగ్ మూవీ, స్మాల్ మూవీ అలాగేం లేదు నాకు. ఏ సినిమా అయినా అదే ఎఫర్ట్ పెడతాను, నిద్రలేని ఆపుకుంటాను, కానీ కష్టపడి ఆర్గానిక్గా ఒరిజినల్గా చేయడానికి ట్రై చేయాలి. నా 200% ఇస్తాను. సినిమా హిట్ అయిందా గుడ్, ఫట్ అయిందా గుడ్, నాకు సంబంధం లేదు. ఐ డోంట్ ఎంజాయ్. సో బికాజ్ ఆ ఇన్సిడెంట్ తర్వాత అందుకున్నాను. ఎందుకంటే సక్సెస్ వస్తే ఎగురుతాం, ఫెయిల్యూర్ వస్తే ఏడుస్తాం. ఈ రెండొద్దురా బాబు నాకు అని. అలా అని చెప్పి ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ లవ్ ఫర్ సినిమా, బట్ I'd like to keep it that way only. I don't want to personally, take it as success or failure. నేను అదే అడుగుదాం అనుకున్నాను. ఎందుకంటే నాకు భూతద్దం భాస్కర్ నారాయణ సినిమాలో దట్ శివ ట్రాన్స్ ఇష్టం చాలా. అది రిలీజ్ అయినప్పుడే దట్ వోకల్స్ అండ్ ఆల్ అవి అప్పటికే అంటే వివర్ రేడియో స్టేషన్ కాబట్టి మేము ఇంకా సౌండ్ ఎక్కువ పెట్టి వింటుంటే ఇట్ హిట్ డిఫరెంట్. సో అనుకున్నా, అరే ఇది ఇంకొంచెం ఎక్కువ లవ్ వచ్చి ఉంటే బాగుండేది కదా. అలా బోల్డ్ ఉన్నాయి నా పాటలు, బోల్డ్ ఉన్నాయి. సో నేను పట్టించుకోను ఇంకా. అంటే ఇప్పుడు ఒక సాంగ్ హిట్ అవ్వాలంటే ఇండిపెండెంట్ ఆల్బమ్ అంటే ఇట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ వెన్ యూఆర్ వర్కింగ్ ఇన్ అ
ఫార్ అ ఫిల్మ్ అది దెర్ ఆర్ సో మెనీ డైనమిక్స్. ఒక సాంగ్ హిట్ అవ్వాలన్నా కూడా చాలా చాలా డైనమిక్స్ ఉంటాయి. అంటే అది సినిమా హిట్ అవ్వాలి, లేదంటే ఆల్బమే టేక్ ఆఫ్ అవ్వాలి. దానికి బోల్డ్ డైనమిక్స్ ఉన్నాయి. దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ కాంటెంట్ నవ్ ఇట్ ఇస్. అండ్ సో దెర్ ఎవ్రీ పాసిబిలిటీ దట్ ఇట్ కుడ్ బి మిస్డ్ ఆల్సో. దానికి కరెక్ట్ మార్కెటింగ్, పబ్లిసిటీ స్ట్రాటజిక్గా చేయాలి. దెర్ సో మచ్ టు ఇట్. ముందులాగా మనకి ఇప్పుడు నాకు చిన్నప్పుడు క్యాసెట్ ఏదో చూసాను, గుప్తా అఫ్లతూన్ పార్ట్ ఏ పార్ట్ బి అని. ఇప్పుడు ముందు ఎలా ఉండేది మ్యూజిక్, మనకు నచ్చితే వినేవాళ్ళం, నచ్చపోతే వినం, అంతే. క్యాసెట్స్ అంతే అంతే. ఇప్పుడు నచ్చినా నచ్చపోయినా వింటున్నాం. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. నచ్చినా నచ్చపోయినా వింటున్నాం. దానికి ముందు అసలు ఏం నచ్చిందిరా ఏం నచ్చలేదురా అని తెలుసుకోవడానికే టైం పడుతుంది. సో దట్ ఈస్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ social media. It's not that we get lost, we are getting lost. But the thing is that, there's a certain influence because of which we tend to like and we tend to not like also. In that, I'm not sure whether we are liking really or not liking really. Okay. I feel that there is some sense of some confusion. Because, now, simple. ఇప్పుడు నేను ఏం చెప్తాను, మన ఇద్దరం ఫ్రెండ్స్. ఓకే, నీకు నాకు గొడవైంది, నీకు పిచ్చింది లేదా అని చెప్పి నేను వెళ్ళిపోతా. ఓకే, లేదురా నీకు పిచ్చిందని నువ్వు అంటావు. ఓకే, అక్కడితో మ్యాటర్ క్లోజ్. ఓకే, మనం 10 రోజులు కలము, 11వ రోజు కలుస్తాం, మాట్లాడతాం, లేకపోతే మాట్లాడుకునేది. కానీ ఇవాళ నీకు పిచ్చింది అంటాను, మళ్ళీ రేపు నేను కలుస్తాను, మళ్ళీ పిచ్చింది అంటాను, మళ్ళీ 3వ రోజు నీకు పిచ్చింది, నీకు 10 రోజులు నీకు పిచ్చింది అంటే 11th డే ఓ షిట్ నాకు నిజంగా పిచ్చింది అనుకుంటాను. When I rub something on you a lot, then you are forced to think. If you're strong enough, then you'd say, no man, you come for another 100 days. I'm not going to buy this. Just in case you're pushed a little. You don't have to be vulnerable. Just in case you push, you give it a second thought, then why not? You might think. So అలాగే కదా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఇప్పుడు. సో యూ నెవర్ థాట్ అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా వేరే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక బాలేని మ్యూజిక్ అనుకుందాం, ఎవరిదో అని కాకపోయినా దాన్ని పుష్ చేస్తే నచ్చుతుంది అన్నప్పుడు, సో యూ హవ్ బీన్ సరౌండెడ్ విత్ దిస్ గైస్, శేష్ కానివ్వండి, సిద్ధు అన్న కానివ్వండి, వీళ్ళందరూ అంటే దే ఆర్ గో గెటర్స్ కదా. వాళ్ళు వెళ్ళి ఎట్లా కొట్లా నేను మార్కెట్ చేసుకుంటా నా సినిమాని, ఎట్లా కొట్లా నేను చేసుకుంటా అని చెప్పి. సో యూ నెవర్ థాట్ అంటే నేను కూడా నా మార్కెట్ చేసుకుంటా ఇట్లా నా పాటల్ని అని చెప్పి యూ డింట్ గెట్. అదే తప్పైంది. బికాజ్ నేను I never thought, for a guy who just wants to make good music and think that, if you make good music, you'll be recognized. It doesn't happen that way. Nowadays, everything you have to market yourself. ప్రతిదీ నువ్వు మార్కెట్ చేసుకోండి. నేను అంటుంది బాగాలేని మ్యూజిక్ పుష్ చేసేస్తున్నారని కాదు, నేను ఎగ్జాంపుల్ చెప్పేది. అంటే బాగున్న మ్యూజిక్, బాగాలేకపోయిన మ్యూజిక్ స్కీమ్ అయితే మారిపోయింది అంటున్నా. డెఫినెట్లీ నేను అంటుంది బాగున్న మ్యూజిక్, బాగాలేకపోయిన మ్యూజిక్, ఈ సోషల్ మీడియాలో మార్కెటింగ్, పబ్లిసిటీ, ఈ ఆస్పెక్ట్స్ అన్ని చాలా వచ్చేసాయి. అది చాలా హెవీగా ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ద డే జనాలు డిసైడ్ అవుతారు పాట వాళ్ళకి నచ్చిందా లేదా, బాగుందా లేదా అన్నది. నేను అంటుంది ప్రభావం గురించి. ముందు లేదు కదా ఇది. ముందు ఉట్టి క్యాసెట్స్లో విన్నప్పుడు మనకు పాట నచ్చిందా నచ్చలేదా ఓ 10 మందికి మాట్లాడుకునే వాళ్ళు. ఇప్పుడు అలా కాదు. సో ఐమ్ జస్ట్ సేయింగ్ ద ఇన్ఫ్లుయెన్స్, ఆ ప్రభావం అన్నది there's a lot. Times have changed. That's about it. It's like when we're making music, some people, are like, hey, the Instagram reels lo workout avudhi kada, hook Instagram reels. Now, see, మనం పాట అలా చేయం కదా. మనం పాట ఏం సిచ్యువేషన్ తగ్గట్టు చేస్తున్నాం. కానీ అది కూడా ఇప్పుడు ఇవన్నిట్లోని ఈ పరిధిలో పడాలని some people will expect, because end of the day they are putting in money. సో వాళ్ళు చెప్పింది మనం చేయాలి. అడుగుతారు నిజంగా ఇట్లా వచ్చింట ఇన్స్టాగ్రామ్ హుక్ మ్యాన్. నో సీ, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే పక్కన అడిగి ట్రెండింగ్ అవుతుందంటే మరి నా పాట కూడా అలాగే ఉండాలి కదా అని అనుకుంటారు కదా. అది ఎవరైనా అవ్వచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ అవ్వచ్చు, ప్రొడ్యూసర్ అయినా అవ్వచ్చు, డైరెక్టర్ అయినా అవ్వచ్చు. సో అది ఆటోమేటిక్గా ఉంటుంది. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్, టైమ్స్ హావ్ చేంజ్డ్ అంతే. అంటే నాకు ఎక్కడ ద కోర్ ఐడియా ఆఫ్ ఆ ఫిల్మ్ మేకింగ్, దట్ ఇంటిగ్రల్ మ్యూజిక్ అనేది ఒక ఇంటిగ్రల్ పార్ట్ అనేది ఇట్లా ఇన్స్టాగ్రామ్ కోసం కానీ ఇట్లా చేస్తే అది మిస్ అవుతుంది కదా అనేది. అంటే సమ్ టైమ్స్ అనుకోకుండానే మామూలు చేసినా అది ఇన్స్టాగ్రామ్లో పాపులర్ అవుతుంది. అది కూడా కొన్ని దాని గురించి చేసి బయట పడుతుంది. సో it depends upon how much you market it, how much you socialize, like publicize it, so much.
సో యా ఇట్స్ అ ట్రికీ వరల్డ్ నౌ. ఇట్స్ ఓకే అండ్ ఇట్స్ ఓకే, యూనో టైమ్స్ మారుతూ ఉంటాయి, ఫైన్. ఇప్పుడు ముందు రేడియోలు ఉండేవి, యూనో అంటే ఇంకా ధూమ్ ధామ్ ఉండేది. ఇప్పటికీ రేడియో ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్, బట్ అవి నేను ఉండే మొన్నటి దాకా. సో యా అండర్స్టాండ్. యా రేడియో బికాస్ ఐ రెస్పెక్ట్ రేడియో లాట్, ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇప్పుడు రేడియోతో ఇంకా బోల్డ్ వచ్చాయి కదా, అవును బోల్డ్ యాప్స్ ఇలాగ వచ్చాయి కదా. సో యూనో ఎవ్రీథింగ్ ఇస్ బీయింగ్ డిస్ట్రిబ్యూటెడ్ నౌ. సో దట్స్ వై ఇట్స్ మేకింగ్ ఇట్ వెరీ ట్రికీ టు జడ్జ్ ఆర్ టు బి జడ్జ్డ్. సో ఫర్ మీ యోర్ ఇంపాక్ట్ నాకు ఎప్పుడు తెలిసిందంటే, అంటే ద సాంగ్ యూ క్రియేటెడ్ ఇంత అరే మస్తు తెలిందిరా ఈ పాట అని చెప్పి నాకు హిట్ అయినది చెలియా పాట క్షణంలోది. నేను ఒక కంటెంట్ చేశాను అనమాట, ఏంటంటే మనకి చెలియా అనే ఒక పదం మీద ఎన్ని పాటలు ఉన్నాయి మొత్తం అని చెప్పి. అది నువ్వే చేసావు, వండర్ఫుల్. నేను ఒకటి చేశాను. సో దాంట్లో చెలియా మనం అన్నీ వస్తున్నాయి, ఎవడులో పాట, మన్మధుడిలో పాట, అవన్నీ వస్తున్నాయి. ఐ మిస్డ్ అవుట్ క్షణంలో చెలియా. నేను ఎందుకంటే నాకు డ్యూరేషన్ పెరిగిపోతుంది అని చెప్పేసి ఐ మిస్డ్ అవుట్. అది పార్ట్ 2 చేద్దాం అన్నట్టు దాంట్లో నేను చేయలేదు. దానికి కింద నా కమెంట్లు, యూ మిస్డ్ క్షణంలో చెలియా, ఎట్లా మిస్ చేస్తావు, ఎలా మిస్ చేస్తావు అంటుంటే, బ్రో ఆగి కొంచెం ఎలాగైనా కొంచెం ఎడిట్ చేసి పెట్టచ్చా అన్నట్టు నేను చూస్తా. సో దాట్స్ వెన్ ఐ న్యూ గట్టిగా ఉంది దిస్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పేసి అప్పుడు నాకు అనిపించింది జస్ట్ వాంటెడ్ టు సే దట్ వాస్ రియల్లీ గుడ్. యా అది బాగా వెళ్ళింది. దట్ వాస్ గుడ్. అంటే అప్పుడు అంటే ఇనిషియల్గా హుక్ వర్డ్ కింద అలా పెట్టాము, అలాగా చెలియా అని అలా వెళ్ళిపోయింది. బట్ ఇట్ వాస్ రిసీవ్డ్ వెరీ వెల్. హ్యాపీ ఫర్ దట్. అబ్సల్యూట్లీ. అండ్ ఇప్పుడు వేరే మ్యూజిక్ డైరెక్టర్ అందరు నేర్చుకుని వచ్చిన వాళ్ళ మీద వాట్ ఎడ్జ్ డూ యూ థింక్ యూ హ్యావ్ ఆన్ దెమ్? నాట్ కంపేరింగ్ విత్ ఎనీ వన్, బట్ నార్మల్గా ఫర్ యూ ఈ ఎడ్జ్ నాకు ఉంది, ఎందుకంటే ఐ వాజ్ సెల్ఫ్ థాట్, నేను అంతా అందుకు నేర్చుకున్నాను నేను దానికి. వాట్ ఎడ్జ్ డూ యూ థింక్ యూ హ్యావ్? నాకు బేసిక్లీ ఒకటి అంటే, ఇప్పుడు ఐఎమ్ నాట్ అంటే వాళ్ళతో నేను కంపేర్ చేసుకోలేను, కానీ పర్సనల్గా నాకు అనిపించేది నా గురించి ఏంటంటే, నాకు రైట్ రాంగ్ లేదు మ్యూజిక్లో. ఇప్పుడు మ్యూజిక్లో నాది థియరిటికల్గా చూసి అనలిటికల్గా చూసి అది తప్పు అంటే, ఇలా చేసే తప్పు అంటే, అవునా నేను ఇదే చేస్తాను నుంచి అదే చేశాను కూడా. దట్ డిడ్ హ్యాపెన్ ఇన్ మ్యూజిక్, యూనో. సో దట్స్ వై దే సే మ్యూజిక్లో కూడా యాక్సిడెంటల్ నోట్స్ అంటారు, యూనో, బై యాక్సిడెంట్ మ్యూజికల్ నోటేషన్స్ అవుతాయి. సో నాకు అలాంటి రూల్స్లో నాకు నచ్చింది నేను కొడతాను. యా, ఇప్పుడు ఎవరికైనా విన్ని నచ్చలేదంటే మనం ఏం చేయలేం, లేదు అంటే బై. సో ఐ హ్యావ్ నథింగ్ ఇన్ పర్టికులర్, నాకు రైట్ రాంగ్ లేదు. సో యా, సో బికాజ్ యూనో ఇప్పుడు అది టింగ్ టాంగ్ టింగ్ అని ఏదో ఉంది, ఓకే. అది కొన్ని మంది ఎవరైనా చూసి నో ఇట్ షుడ్ బి ఇది టింగ్ 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 అని అలా ఉంది అనుకో, లేదు నేను అదే వాయిస్తానని చెప్పి ఐ విల్ గో అహెడ్ ఇఫ్ ఐ లైక్ ఇట్, ఇఫ్ ఐఎమ్ ష్యూర్. బికాస్ సంథింగ్ యూ నీడ్ టు బి వెరీ వెరీ ష్యూర్, యూనో, యూ నీడ్ టు బిలీవ్ ఇట్ ఫస్ట్. ఇఫ్ యూ బిలీవ్, దెన్ వై నాట్, ద వరల్డ్ కెన్ బిలీవ్ యూ. అండ్ ఈ మ్యూజిక్ డైరెక్టర్ నార్మల్గా నేను విన్న వాళ్ళు ఏంటంటే, నాకు ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో నేను పని చేయగలుగుతా, అంటే కొంతమంది ఏమో నాకు ఐఎమ్ నైట్ ఔల్, నేను రాత్రే పని చేస్తా అని అంటారు. ఇంకొంతమంది ఏమో నాకు సెట్స్లో ఉంటే నాకు ఆ వైబ్ తెలుస్తుంది, ఐ కెన్ కంపోజ్ అంటారు. సో డూ యూ హ్యావ్ ఎనీ సచ్ ఇట్లా కంపోజిషన్, ఈ టైంలో నేను చేయగలుగుతా, ఈ టైంలో ఇట్లా ఈ అట్మాస్ఫియర్లో నేను చేయగలుగుతా అని? అంటే తమ్ముడు ఇప్పుడు నేను స్టార్ట్ చేసింది, ఇప్పుడు సేమ్ ఒకటి ఉంటుంది, బెగ్గర్స్ క్యాన్ బి చూసర్స్ అని. అంత సీన్ లేదు వాళ్ళకి. ఇప్పుడు ఉన్నా కూడా జానేదో కిదర్బి అని టైప్లో ఉన్నాను, ఎక్కడ రోడ్ మీద కూర్చొని కంపోజ్ చేసేయమంటాం, మటన్ వేసుకొని కొట్టేస్తాం ఆ టైప్లో. బికాస్ అదే వర్డ్ నాకు ఏంటంటే, నేను వైజాగ్లోని మా ఇల్లు బీచ్ రోడ్ పక్కన ఉంటుంది, లాంగ్ జంప్ చేస్తే స్విమ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు, ఓకే. అట్ ద షోర్ ఇస్ ఆల్సో ప్రిటీ క్లోజ్. సో నాకు లిటరల్గా నాకు మ్యూజిక్ ఇది మిస్ అయ్యాను యాక్చువల్ చెప్పడం. న్యాచురల్ ఎలిమెంట్స్ బాగా హెల్ప్ చేశాయి, బీచ్ కొండలు ఇవన్నీ చాలా హెల్ప్ చేశాయి. అలా అని చెప్పి అక్కడి నుంచే కూర్చొని కంపోజ్ చేస్తానంటే అవ్వదు కదా. బట్ దట్ ప్లేడ్ అ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ మీ. సో వెన్ ఐ కేమ్ హియర్, యూనో, ఐ అండర్స్టూడ్ వర్క్ వచ్చింది. సో యూనో నౌ ఇప్పుడు నాకు ఇక్కడ బీచ్ కావాలని నేను కూర్చోలేను కదా, ఆ ప్లేస్ టాలెంట్ ఇచ్చింది, ఈ ప్లేస్ ఫుడ్ పెట్టింది. సో ఐ గోట్ అడ్జస్టెడ్ అండ్ దర్ ఇస్ సర్టన్ కల్చర్ హియర్ ఆల్సో. సో యా, సో వీ కంపోజ్డ్ ఇన్ స్మాల్ రూమ్స్. అంటే లిటరలీ క్షణంకి అయితే ఒక ట్రాక్ ఎవరో యూఎస్లో ఎవరో పిఆర్ ఒక ఏడీ నాకు పెట్టాడు, అది యూనో he took a screenshot of that lady, ఆవిడ మెచ్చి, who's this guy, he sounds like Hans Zimmer అని పెట్టి, wow, Conspiracy అన్న ట్రాక్. సో యూనో దిస్ ఇస్ 10 years ago. సో ఇట్స్ యూనో యూ హ్యావ్ టు అడ్జస్ట్ అండ్ గివ్ యువర్ బెస్ట్ అంతే.
సినిమా అంటే యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద హోల్ రెల్మ్ కదా. యా అంటే ఇప్పుడు ఇంత కొంచెం పెద్ద సినిమాలు అంతా చేసి వచ్చి ఇప్పుడు తర్వాత యూ హ్యావ్ ద ప్రివిలేజ్ కదా, అంటే కొంచెం అలా బ్యాంకాక్ పడాయగలు కొట్టేసి వస్తాం మ్యూజిక్ అని చెప్పి ఎప్పుడు అనిపించలేదు. ఎక్కలేదు మా అయితే నల్గొండ నుంచి తెల్లపూర్ ఇక్కడికి వెళ్తాం, మా అయితే స్టూడియోకి వెళ్తాం తప్ప. సో అంటే నా గ్యాంగ్ కూడా దీస్ గైస్ దే బీన్ వర్కింగ్ విత్ మీ మోర్ దెన్ లైక్ అ డెకేడ్. These guys are pretty exclusive. They work with me generally. They work with a lot of others. Now. But now they are also music directors. And I encourage them to do films. Yet work with me. So, నాకు ఎక్కడైనా పర్లేదు. ఇంకా అనుకున్నాం సరదాగా ఏదో హాలిడేకో డ్రైవ్కో పోయి కొడదాము అని. యా ఐడ్ లైక్ టు డూ దట్. టైం దొరకలేదు అంతే. బ్యాక్ టు బ్యాక్ ఇట్లా బ్యాక్ టు బ్యాక్. నవ్ ఐఎమ్ టేకింగ్ లిటిల్ బిట్ ఆఫ్ అ బ్రేక్ బికాస్ యా ప్లీజ్ డూ. నాకు అదే నేను చెప్పాను ఇందాక, ఎవరైనా బ్రేక్ తీసుకుంటున్నారు రిలాక్స్ అవుతుంటే ప్లీజ్ అవ్వండి, ఎంత పని చేస్తున్నారు అన్నట్టు. No, అంటే లైఫ్ ఇస్ వెరీ టఫ్. I lost my parents in a span of 2 years. So first I lost my pet, then I lost my father and my mother. So once I lost my mother, then I was like, అసలు అప్పటికి ఎందుకంటే నేను ఇప్పుడు ఎవరికి పాయింట్ ప్రూవ్ చేయక్కర్లేదు కదా, నాకు ఆశ ఎక్కువ లేదు ఉంది కానీ ఎక్కువ లేదు. సో ఫట్మని కట్ చేశాను యాక్చువల్ లాస్ట్ ఇయర్, ఎక్కువ సినిమాలు టేకప్ చేయలేదు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి ఓకే ఐ కేమ్ టు టర్మ్స్, కేమ్ అవుట్ ఆఫ్ ద లాసెస్, ఐ కేమ్ టు టర్మ్స్. Then I understood that, okay, I have a team. I need to take care. I think I should get back to music and take it very, very serious. So that's why, started taking up films I'm doing. And at the same time, I want to get into independent music and explore myself and create, own compositions. And, do some rock and roll. సో ఈ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ నుంచి ఇప్పుడు ఒక మూవీ స్టోరీ చెప్పొచ్చిన తర్వాత వీళ్ళు కంటెంట్ చెప్తారు, దిస్ ఇస్ అ సిచ్యువేషన్ అని చెప్తారు. బట్ ఆర్ దేర్ ఇన్స్టెన్సెస్ వేర్ మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి కొంచెం మ్యూజిక్ వచ్చి దాట్ క్లిక్డ్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? 100%. అది మ్యూజిక్ యాక్చువల్గా ఎమ్ఎన్ఎం సాంగ్ ఒకటి ఉంటుంది, సింగ్ ఫర్ ది మూమెంట్. దాంట్లో దేసే మ్యూజిక్ ఇస్ అ రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో జనరలీ ఇప్పుడు థ్రిల్లర్స్ అంటే మన లైఫ్ థ్రిల్లర్ అయినప్పుడు సినిమాలో ఇంకొట్టేస్తాం కదా, అలాగే లవ్ స్టోరీస్, కామెడీ. సో ఒక సిచ్యువేషన్ వచ్చిందంటే జనరలీ ఇఫ్ యూ ఎక్స్పీరియన్స్ దట్ ఆల్సో ఇట్ హ్యాపెన్స్ యూ విల్ నో బెటర్. సో ఇట్ డస్ హెల్ప్. వాట్ డూ ఎంజాయ్ కంపోజింగ్ మోర్, అంటే ఈ లవ్ సాంగ్స్, రొమాంటిక్ సాంగ్స్, లేక ఆల్రెడీ వచ్చింది ఆన్సర్? లవ్ సాంగ్స్. అంటే నేను యాక్చువల్ నాకు క్షణం హిట్ అవడము నాకు ఇలాగా ఏకమైన దూరుతాడు అయిపోయింది చెప్తూ ఉంటుంది. అంటే ఐ ఎండెడ్ అప్ డూయింగ్ అ లాట్ ఆఫ్ థ్రిల్లర్స్. My repertoire, I've done a lot of thrillers. But I did a Krishna and Leela too. I did a Gundu Takis, DJ Tillu, ఇవన్నీ చేసుకుంటూ వచ్చా. బట్ ఇట్ వాస్ మోర్ టువర్డ్స్ ఇది. నాకేంటంటే ఓకే ఐవ్ డన్, ఇప్పుడు టైప్ కాస్ట్ చేసి ఈ థ్రిల్లర్స్ స్పెషలిస్ట్ అలా ఏంటి స్పెషలిస్ట్ అరే నువ్వు ఆపర్చునిటీ ఇస్తే కదా కొట్టేది. సో థ్రిల్లర్స్ ఎస్, బికాస్ ఇంటర్నేషనల్ మ్యూజిక్, హెవీ మెటల్ మ్యూజిక్ అంటే ఆబ్వియస్గా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, సౌండ్ పట్టేస్తాము. ఓకే ఐ నో హౌ టు లైక్ make it really serious, in the background scores. But I did, want to do love stories also, and like as you know, like I'm a guitarist, so I generally don't meet people. So okay. గిటార్స్ కాబట్టి నా దగ్గరికి ఎవరు అసలు ఇప్పుడు ఎవరిని కావాలి, లైఫ్ వాస్ వెరీ టఫ్. సో లవ్ స్టోరీస్ అన్నది ఇంకా ఎక్కువ చేయబోదేస్తుంది, సో అందుకనే. అండ్ పర్సనలీ కూడా నేను లైఫ్ అండ్ సీరియస్ తీసుకున్నాను. నాకు యూ షుడ్ బి ద హీరో ఆఫ్ ద డే. లైఫ్ ఎంజాయ్ చేయి, చిల్ అవ్వు. ఏ సీరియస్ తీసుకున్నా వేస్ట్. ఇది ఒకటి విన్నాను, నథింగ్ లాస్ట్ ఫర్ ఎవర్ అండ్ ఫర్ ఎవర్ ఇస్ యాజ్ లాంగ్ యాజ్ యూ లివ్. సో ఎందుకు ఇప్పుడు గోల్ అవన్నీ. సో మేక్ గుడ్ మ్యూజిక్, ఎస్పెషల్లీ ఇఫ్ పాసిబుల్ టు లవ్ స్టోరీస్, కామెడీ, డ్రామా, ఎక్స్ప్లోర్. టైప్ కాస్ట్ చేస్తే అవ్వడానికి ఎవరు లేదు, నేనైతే లేను. సో డిఫరెంట్ ఇవి. ఐవ్ డన్ అ పంజాబీ ఫిల్మ్, ఐవ్ డన్ అ బంగ్లాదేశీ ఫిల్మ్. ఓకే, ఇవన్నీ మాకు వికీపీడియాలో తెలియదు. నేను కన్నడ సినిమా చూసాను, 2 కన్నడ సినిమాలు చేశాను. ఓకే. సో ఈ కన్నడ అంటే నార్మల్గా అంటుంటారు కదా, ఈ డిఫరెంట్ లాంగ్వేజ్కి డిఫరెంట్ రిథమ్ ఉంటుంది అనేది నిజమేనా, లేకపోతే ఇంకొక కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్ అంటే మ్యూజిక్ హ్యాస్ నో బౌండరీస్ అంటారు. ఇదేమో వచ్చేసి ఒక్కొక్క కన్నడకి మ్యూజిక్ సెట్ అవుతుంది, మ్యూజిక్ హ్యాస్ నో బౌండరీస్ when it's alone. With respect to something, boundaries will come in a zigzag way also. And the only thing is that ఇప్పుడు
డెఫినెట్గా రిథమ్ అంటూ ఉంటుంది కదా, లైక్ యునో లైక్ ఒక్కొక్క లాంగ్వేజ్కి ఒక్కొక్క యునో స్టైల్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ ఉంటుంది, స్టైల్ ఆఫ్ ఇంపార్టెన్స్, దానికి తగ్గట్టు పంక్చువేట్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, అంటే కన్నడకి ఏముండే అట్లాంటిది ఏమన్నా ఇఫ్ యూ కెన్ టెల్? కన్నడ ఐ డిడ్ హంబల్ పొలిటీషియన్ నాగరాజ్. యా, అదే చూసాను. యా, సో అది యూనో ఇట్ అంటే కొంచెం ఈ సెటారికల్. సో దానికి ఏంటంటే ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేసినప్పుడు వాళ్ళ డైలాగ్స్ తగ్గట్టు యూనో అండ్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్టర్ ఆల్సో. మనం పాజ్ ఎక్కడ ఇస్తున్నాము, ఎంతవరకు లెంగ్త్ పెంచచ్చు బ్యాక్గ్రౌండ్ స్కోర్లో, ఇలాంటివి డిపెండ్ అవుతాయి. అది ప్రతి భాషకి మారుతూ ఉంటుంది. ఇప్పుడు మేజర్ చేసినా కూడా ద లెంగ్త్ వాస్ నాట్ ద సేమ్, కొంచెం మారింది, సేమ్ మ్యూజిక్. సో చిన్న చిన్న మారుతుంటాయి. బట్ ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఇది కదా, అంటే ఎఫర్ట్ దీనికి ఏంటి, థ్రిల్లర్స్కి కానీ అసలు బీజిఎం కూడా, ఎందుకంటే మెయిన్ బీజిఎం అండి ఉంటుంది ఇలాంటి సినిమాల్లో. మ్యూజిక్ ఒక రొమాంటిక్ పాట కానీ, ఒక మాంటాజ్ పాట కానీ, డెఫినెట్లీ దాట్ ఆల్సో ప్లేస్ అ మేజర్ పార్ట్. కానీ ఈ బీజిఎం అనేది, అండ్ అలాంటిది యూ నెయిల్డ్ ఇట్ మెనీ టైమ్స్. సో ఆ మెంటల్ ట్రామా మీకు చేసేటప్పుడు తూర్పు తిరిగి అలా దండం పెట్టుకోవడం తప్ప నాకు ఇంకేం తెలియదు స్వామి. ఎందుకంటే అది ఇప్పుడు లిటరలీ ఎంత ఏ మ్యూజికే కదా మరీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు అంటారు, కానీ నువ్వు క్యారెక్టర్లోకి దూకాల. యూ హ్యావ్ టు బికమ్ దట్ క్యారెక్టర్ నో అండ్ యునో మేక్ మ్యూజిక్. సో ఇట్స్ అ లాట్ ఆఫ్ టెన్షన్, బికాస్ థ్రిల్లర్స్లో ఏంటంటే ఇట్ గోస్ బై ద సెకండ్. సో ఇఫ్ యూ స్క్రూ అప్ ఎనీథింగ్ నో, ఫస్ట్ నీ పిల్లగా పట్టుకుంటారు అంతే. మ్యూజిక్ డైరెక్టర్ చెడగొచ్చాడు అనేసి అంతే కదా, అంతే. ఎందుకంటే ఇట్స్ లైక్ యునో యూ హ్యావ్ టు లీడ్, యూ హ్యావ్ టు మిస్లీడ్, యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో దేర్ ఇస్ అ సర్టన్ స్టోరీ టు ఇట్ త్రూ మ్యూజిక్ కదా, థ్రిల్లర్. సో ఇట్ టేక్స్ అ లాట్. అందుకే నిద్రలు అవి లేకుండా అయిపోయింది మాకు. బట్ ఐ వాంట్ గివ్ ఇట్ అ బ్రేక్, యూనో థ్రిల్లర్స్ అంతా అంటే స్పై, యాక్షన్, మైథలాజికల్ అన్నీ ఇంకా సైకలాజికల్. సో యా, బట్ I want to do some like cool films. చేస్తాను యాక్చువల్గా. ఓకే, ఐమ్ డూయింగ్ అనుమాన పక్షి ఒకటి, అనుమాన పక్షి రాఘమేర్ డిజిటల్ డైరెక్టర్ది, రాఘమేర్. దట్స్ ఫన్. దట్స్ లైక్ యునో అంటే ఇట్స్ లైక్ యూ కెన్ ప్లే అరౌండ్ విత్ ద మ్యూజిక్. యా, అది ఒక్కొక్కటి గంటలో తెలుస్తుంది. బికాజ్ ఎందుకంటే మైండ్ ఎంత ఓపెన్గా ఉందంటే లైక్ యూనో కూల్ సబ్జెక్ట్స్ ఏంటంటే అంత యూ డోంట్ హ్యావ్ టు థింక్ టూ మచ్. బికాస్ థ్రిల్లర్లో పాట వచ్చినా కూడా దాని గురించి అలా ఆలోచించాలి. మరీ కూల్గా ఇలా కొట్టుకుంటూ వెళ్ళిపోలేం. ఇట్ హాస్ టు సూట్ ద ప్యాలెట్ ఆఫ్ ద సీ, అంటే వాట్స్ నాట్ సీన్ హ్యాస్ టు బీ హర్డ్. యునో ఇట్స్ అ వెరీ ట్రిక్కీ థింగ్ కదా మ్యూజిక్. సో యునో ఐ హ్యావ్ టు పుల్ దట్ సోర్స్ ఫైల్ ఫ్రమ్ సమ్వన్ ఎల్స్, నాట్ ఫ్రమ్ ద ఇంటర్నెట్, ఫ్రమ్ థిన్ ఎయిర్, రైట్? సో దట్స్ లైక్ ట్రిక్కీ అండ్ ద లిటిల్ స్కేరీ. బ్రో, ఇప్పుడు సినిమాలు వెన్ యూ కంపోజ్ కదా, ఒక మైండ్ సెట్ సినిమాలు చెప్తారు, ఈ కంటెంట్ ఇది ఇక్కడ ఈ సిచ్యువేషన్లో పాట వస్తుంది అన్నట్టు. బట్ ఆఫ్టర్ లుకింగ్ అట్ ద ఫిల్మ్ కానీ ఆ పిక్చరైజేషన్ చూసి డస్ ఇట్ బాదర్ యూ? అంటే కొంచెం బెటర్ అయితే బాగుంటుంది పిక్చరైజేషన్, లేదా మస్తు తీస్తారు అని డూ యూ యునో టేక్ కేర్ అబౌట్? అంటే కేర్ అంటే అలా విజువల్స్ ఇట్లా పడితే బాగుంటుంది అని అనుకుంటారు ఎప్పుడన్నా సినిమా చూసి? సో అనుకుంటా. యా, సమ్టైమ్స్ ఎస్. అంటే డూ యూ డిస్కస్ దాట్? అంటే ఇట్లా అడుగుతారా, ఏంది ఎట్లా చేస్తాము ఇది, ఎలా అనుకుంటున్నారు పిక్చరైజేషన్ దీంది అన్నట్టు? డస్ పిక్చరైజేషన్ యునో హెల్ప్ ఇన్? పిక్చరైజేషన్ అన్నది జనరల్, టు బి ఆనెస్ట్, యునో ఇట్స్ అ లాట్ ఆఫ్, అంటే ఇట్స్ అ లాట్ టు డిస్కస్. యునో ఐఎమ్ అ మ్యూజిక్ డైరెక్టర్, బట్ స్టోరీ పరంగా ఐ విల్ ఆస్క్. There are certain things like if the person is close to me, 100% I will discuss. Like there are so many instances, I don't want to name the directors or movies, like who are close to me. Even in edit they changed and all that. And if I believe that they believe in me, then I'll tell. Leda na maatladanu calmga unta. And it's all about conviction kada. When you do a lot of films, ఇప్పుడు నేను సినిమాలు కొట్టిన తర్వాత ఏదో ఏడుస్తుంది, యూనో. సో అది చెప్ప ఐ విల్ పుట్ మై పాయింట్ అక్రాస్ అంతే. అది చేసేయండి అని అన్నా. ఐ ఫీల్ దిస్ ఇస్, ఇఫ్ దే లైక్ ఇట్ దే విల్ డూ ఇట్, దే డిడ్ ఇట్ ఆల్సో. అండ్ ఇఫ్ ద పర్సన్ ఇస్ క్లోజ్ అన్నారు కదా, సో ఇప్పుడు ఇంత జర్నీ చేసిన రవికాంత్ కానివ్వండి, లేకపోతే సిద్ధు అని కానీ, శేష్ కానివ్వండి, వీళ్ళందరితో వర్క్ చేస్తున్నప్పుడు ఆ బాండ్ ఉంది కాబట్టి డస్ దాట్ రిఫ్లెక్ట్ ఆన్ ఇన్ ద ఫిల్మ్? అంటే ఇప్పుడు వీళ్ళతో బాండ్ ఉన్న వాళ్ళతో పనిచేసి కొంచెం
మనం వేరే వేరే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు ఇంత క్లోజ్నెస్ వీళ్ళతో లేదన్నప్పుడు ఆ డైనమిక్ ఏదన్నా సినిమా మీద ఎఫెక్ట్ అవుతుందా? ఎందుకంటే అంత కొంచెం ఉంటుంది కానీ మరి అంత ఉండదు. బికాస్ యు ఆర్ ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్ యూనో. సో తెలియని పర్సన్ అని చెప్పేసి తోసేయడానికి అవుతుంది కదా, అది చాలా తప్పు. యూనో ఇంకా అక్కడ ఎక్కువ కష్టపడతాం. అంటే అతను ఓకే చేసిన చాలాసార్లు అది అయింది. వాళ్ళు ఓకే చేసిన తిరిగి నేను లెట్స్ డూ సంథింగ్ బెటర్ అని చెప్పి. యా, బికాస్ ఇట్ ఈస్ వేర్ ఇన్ అ ప్రొఫెషనల్ ఎన్వైరన్మెంట్. సో అక్కడ వర్తించవు. ఏదో లైట్గా 5-10% ఉండొచ్చు ఏమో, నాకు తెలియకుండా. ఎందుకు అడిగారంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి డిఎస్పీ అని కొడతాడు మ్యూజిక్, అసలు ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ అన్నట్టు ఉంటుంది. సో ఏంటి స్పెషల్ ఇంట్రెస్ట్ అని చెప్పి చాలా మంది ఉంటాయి సోషల్ మీడియా డిస్కస్ చేస్తూ ఉంటారు. సో ఇన్ దాట్ మ్యాటర్ అడిగారు, ఏమన్నా కొంచెం అలా ఉంటుందో ఇంక్లినేషన్? నాకే తెలీదు. మేబీ డిప్లొమాటిక్ గా అది మీరు చెప్పాలి. బాగా అనిపిస్తుంది, అందుకే అడిగారు. సరే, ఓకే, ఐ విల్ టేక్ ఇట్ ఇన్ గుడ్ స్పిరిట్. సో ఈ షేరింగ్ ఉంటుంది కదా సినిమా, బేసిక్గా ఒక సినిమాకి మీరు చేస్తున్నప్పుడు ఇంకొకళ్ళు వచ్చి ఒక పాట చేస్తాము అన్నప్పుడు హౌ డస్ ఇట్ ఫీల్? అంటే నేను జస్ట్ బీజిఎం అని అనట్లేదు, నార్మల్గా ఇంకొక హౌ డు యూ టేక్ ఇట్? అంటే నేను మొత్తం ఆల్బమ్ చేద్దామనే ఉంటారా మీరు, లేకపోతే వేరే వాళ్ళు వచ్చినా యూఆర్ ఓపెన్ టు ఇట్ అన్నట్టు? హౌస్ యువర్ మైండ్ సెట్ టువర్డ్స్ దాట్? ఆ ఎక్స్ప్రెషన్లోనే నేను ఎత్తుక్కోవచ్చు అంటారా? ఇప్పుడు బేసిక్లీ ఏంటంటే దీన్ని కూడా మనం కొంచెం డిప్లొమసీ వేలోనే తీసుకెళ్ళి డిప్లొమసీ లేదు నాకు పర్సనల్గా, నాకు అసలు ఇప్పుడు ఎందుకంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఒక మూవీ చేస్తున్నాడంటే there'll be more space for a continuity of the sound. బట్ అది కొంచెం డిఫరెంట్గా ఇప్పుడు చేస్తున్నారు. ఏంటంటే దే డోంట్ మైండ్ బ్రేకింగ్ దట్ కంటిన్యూటీ ఆఫ్ ద సౌండ్. హ్యావ్ 2-3 మ్యూజిక్ డైరెక్టర్స్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి ఈ స్పెషాలిటీలోని ఇస్తాడు, ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇలా ఇస్తాడు, అది చేద్దాం, బీజిఎంకి ఇది చేస్తే బాగుంటుంది. సో ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది. నాకు పర్సనల్గా ఇష్టం. బట్ లేదు దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్ అది అంటే ఐ విల్ బి లైక్ ఓకే ఫైన్. ఇప్పుడు నేను అదే చెప్పినాను, మ్యూజిక్ డైరెక్టర్ని మాత్రమే, నేను పాత్రధారిని, సూత్రధారిని కాదు. సో ఐ హ్యావ్ నో సే. బట్ ఇఫ్ ఐ రియలీ వుడెంట్ లైక్ ఇట్ దెన్ ఐ విల్ ఎండ్ అప్ నాట్ డూయింగ్ ఇట్. నేను చేయలేను భయ్యా అని వస్తాను అంతే. కొన్నిసార్లు తప్పదు, అప్పుడు ఐ విల్ బి లైక్ ఓకే ఫైన్, జస్ట్ ఇంకా చేసేయాలి అన్నట్టు. కీప్ ఇట్ ప్రొఫెషనల్. టు బి అది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే ఇండస్ట్రీలో అంత క్లోజ్ ఫ్రెండ్స్ అని ఎవరని ఆ ప్రొఫెషనలిజం అన్నది 100% మెయింటైన్ చేయకపోతే వేస్ట్. అది పక్క మెయింటైన్ చేయాలి. అంటే దీస్ ఆర్ సెట్ రూల్స్ వెన్ ఐ కేమ్ ఇన్ ద ఇండస్ట్రీ. బికాస్ నేను ఎస్పెషల్లీ రాక్ బ్యాండ్కి వాయించి వచ్చిన కొంచెం పౌరుషాలు ఎక్కువ అని టైప్లోనే. అంటే పౌరుషాలు కాదు, మిగతా లేక అందరికీ ఉంటుంది. బ్యాండ్లో వచ్చినప్పుడు కొంచెం ఇవి కొంచెం ఎక్కువ ఉంటాయి. చాలా ఆర్గానిక్గా ఉండాలి. ఎక్కడ ఐ డోంట్ లైక్ టు నేను 2 సినిమాలు ఫ్రీగా చేశాను. బికాస్ యూ లైక్ ద స్క్రిప్ట్. ఐ లైక్ ద స్క్రిప్ట్ బట్ ఐ వాంటెడ్ మనీ. ఐ వెంట్ అన్పేడ్. ఓ అట్లనా? ఓకే, అది లిస్ట్ ఉంది. సో ఇప్పుడు ఏంటంటే సో ఈ రూల్స్ నాకు కొన్ని నేనైతే పెట్టుకున్నాను. ట్రై యర్ బెస్ట్ టు గివ్ ఆర్గానిక్ మ్యూజిక్, క్రియేట్, take inspiration and give your spin of how you make music, something new. ఆడియన్స్ కోరుకునేది అందుకే కదా. ఇప్పుడు మేము ఎంటర్టైనర్గానే ఉన్నానంటే అది కొంచెం ఏదో కొత్తతనం చేసి ఏదో తగ్గేం చేసాను, ఏదో అలా ఎంటర్టైన్ చేయాలి. అదొకటి. హూ ఎవర్ వర్క్స్ విత్ మీ దే కాన్ గో అన్పేడ్, ఎవ్రీవన్ హ్యాస్ టు బీ పెయిడ్. దీస్ ఆర్ సెట్ రూల్స్ ఇన్ మై స్కూల్. అండ్ వర్క్ ప్రాపర్లీ, డోంట్ క్రిబ్. నాకు ఫస్ట్ ఇంకా ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. కానీ కొంచెం అటు ఇటు అని నేను స్నాప్ అయిపోతాను. పని తెలియపోయినా నాకు ఫరక్ పడుతుంది, నేను నేర్పించుకుంటా. పని ఎలా చేయాలి నేను నేర్పించుకుంటా. సో ఎవరినైనా తీసుకున్నామంటే ఫస్ట్ అదే చూస్తాను, పద్ధతి ఉందా లేదా, అది ఉంటే టర్న్ ఆఫ్ కదా. అంటే మనం ఇంత
జీల్తోనే ఒకటి పని చేస్తున్నప్పుడు ప్రెషర్ సిచ్యువేషన్. ఇప్పుడు పొద్దున్న 8 నుంచి రాత్రి 1 వరకు కొట్టి వెళ్ళిన వెంటనే డైరెక్టర్ అబ్బాయి ఇది కాదు ఇంకేదో కావాలి ఇమీడియట్గా కావాలి అంటే ప్రెషర్ సిచ్యువేషన్. అతనికి ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి ఉంటే స్టూడియోకి మళ్ళీ తిరిగి వచ్చి పనిచేసిన రోజులు బోల్డ్ ఉన్నాయి. ఆ టైంలోని ఇప్పుడా అంటే సర్రమని బీపీ రేస్ అవుద్ది. అంటే ఆ స్నాప్ అయిపోతే వేరేగా ఉంటుంది అది. ఎందుకంటే అది చెప్పడానికి లేదు స్కోప్. మళ్ళీ పొద్దున్న వరకు పనిచేయాలంటే చెయ్యాలి. ఆ డెలివరబుల్స్ కదా, ఇట్స్ టైమ్ బౌండ్, మనీ బౌండ్. సో ఇట్స్ వెరీ వెరీ స్కేరీ అది. దాన్ని మనం వీ హ్యావ్ టు కీప్ అప్ టు దట్ పేస్. సో దట్స్ వాట్. యా. సో వెన్ యూ టోల్డ్ యూ వాంట్ టు కీప్ ఇట్ ఒరిజినల్, ఇప్పుడు వచ్చే ఈ ఏఐ వ్యూస్ చేసి నాకు అది మీ నోటి నుంచి అది మేము అది రాతాము. సో బేసిక్లీ ఏఐ అనేది వీఆర్ ఆల్సో యూజింగ్ ఇట్ అంతా. ఇప్పుడు ఏంటంటే అంటే వాట్ ఈస్ యువర్ క్వశ్చన్? అంటే నేను ఫ్యూచర్ అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్. ఇంకోటి ఏంటంటే సింగర్స్ వాళ్ళ ఇది శాంప్లింగ్ తీసుకొని ఇంకొకరితో పాడించేసి ఈ శాంపుల్ వాళ్ళకి ఇచ్చి దాని అట్లా మార్చడం ఏఐ త్రూ అదంతా. అంటే ఒకటే క్వశ్చన్ నాకేమనిపిస్తుంది, ఎందుకు అనేది మాకు క్వశ్చన్ వస్తుంది అది ఆడియన్స్, ఎందుకు వచ్చింది. అందుకే నేను అలా చేయను. అంటే స్పెసిఫిక్గా కొన్నిసార్లు ఏంటంటే రిక్వైర్మెంట్ కొద్దీ ఎవరిదైనా అంటే లైక్ వాయిస్ వాడాలంటే ఒక పర్టిక్యులర్ ఇంపార్టెంట్ దానికి దెన్ ఇట్ మేక్ సెన్స్. ఇప్పుడు అనిరుద్ చేసాడు కదా, సి దట్ మే లైక్ దే వాంటెడ్ ఇట్ యూనో, అతను వాయిస్ రిక్రియేట్ చేశారు కదా. సో యా, టోటలీ కూల్, అబ్సల్యూట్లీ యూనో ఇట్స్ ఇది కదా. అంటే లైక్ మళ్ళీ అతని వాయిస్ ఉంటే అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. బట్ అలా మామూలుగా అదే ఇంకా అలా దాంట్లోనే ఉంటే కొంచెం ఇట్ విల్ బి ట్రబుల్సమ్. బికాస్ ఇప్పుడు కొన్ని మంది లెజెండ్స్ ఉంటారు, సడన్గా యూనో వాట్ ఇఫ్ పీపుల్ కొత్తగా మనం ప్రజెంట్ చేసి వాళ్ళ వాయిస్ జనాలకు వినిపిస్తే ఇట్ విల్ బి వెరీ నైస్ కదా అని, అంటే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు కదా అది. కానీ నాకు ఒకటి ఏమనిపించిందంటే దే వాజ్ అ సాంగ్, దాన్ని ఒక వాయిస్ పాత ఎక్స్పైర్డ్ ఆర్టిస్ట్ ఆయన వాయిస్ యూజ్ చేసి ఒక పాట క్రియేట్ చేశారు. ఆ పాట క్రియేట్ చేసిన దానికి అవార్డ్స్కి పంపించారు. ఈజ్ నామినేటెడ్ ఫర్ దట్ అవార్డ్. అంటే నాకు అర్థం కాల, అంటే ఏదో నేను చూసాను అది పెద్ద ప్రెస్టీజియస్ అవార్డ్స్ అవి మళ్ళీ అది తెలియదు అసలు. నేను అందుకే అరే ఇప్పుడు ఓకే జనాల కోసం మీరు వాడారు మ్యూజిక్, ఆ వాయిస్ వాడారు, ఇప్పుడు జెన్యున్గా మొత్తం అంత కొత్త క్రియేట్ చేసిన మ్యూజిషియన్స్ వాళ్ళందరితో ఈక్వల్గా ఇప్పుడు అదే మళ్ళీ ఏఐతో క్రియేట్ చేసినది మీరు పంపిస్తే ఇజ్ ఇట్ ఫేర్ అనే క్వశ్చన్ వచ్చింది నాకు. సో హౌ డు యూ సీ దట్? అంటే ఇఫ్ యూ హ్యాడ్ టు ఆన్సర్ దట్. See, to be honest, ఇప్పుడు a lot lies in the creativity of how making of the track కూడా కదా. అంటే ఏఐ వాయిస్ పెట్టినా కూడా క్రియేట్ చేసింది కొత్తగానే కదా, ఒక కొత్త ట్యూనే కదా కంపోజర్ చేశాడు. సో దాంట్లోని అంటే ఆ ఎఫర్ట్కి మరి వాళ్ళు కదా. సో దట్స్ వాట్. అంటే ఒక వాయిస్ పెట్టారంటే యా, బికాస్ సడన్గా మనం ఒక పాత ఇప్పుడు ఇమాజిన్ ఒక లెజెండరీ సింగర్ ఎవరో లేరు, అతని వాయిస్ అయినా ఆవిడ వాయిస్ అయినా ఒక న్యూ ఏజ్ మ్యూజిక్లోని వీవర్ అవుట్ చేసి చాలా నీట్గా పద్ధతిగా చేసి ప్రజెంట్ చేస్తే ఇట్ విల్ బి అ వెరీ గ్రేట్ ఎక్స్పీరియన్స్ కదా. సి ఇమాజిన్ హౌ అవర్ పేరెంట్స్ విల్ ఫీల్. దట్స్ వాట్ ఐ మీన్ టు సే. యా, బట్ అలా అని చెప్పి అదే పనిగా అంటే మటుకు ఇట్ వుడెంట్ బి వన్స్ ఇన్ వైల్ ఓకే. నైస్. సో వెన్ యూ సెడ్ ఈ ఏఐలో మేము కూడా యూజ్ చేస్తామని, వేర్ డూ యూ యూజ్ ఏఐ, ఇక్కడ వస్తుంది? సి బేసిక్లీ ఏంటంటే ఇప్పుడు మరి అన్నీ చెప్పకూడదు కానీ కొన్ని చెప్తాను. సి కొన్ని ఏంటంటే ఏఐలోని లైక్ ఇప్పుడు మాకు సడన్గా డెమోలు కాదు, డెమో ఇప్పుడు టైం లేదు. ఓకే, సపోజ్ ఐ హావ్ టు గెట్ యునో ప్రజెంటబుల్ వాయిస్, ఫీమేల్ వాయిస్, ఐ కెన్ సింగ్ అండ్ ఐ కెన్ కన్వర్ట్ ఇట్ ఇంటూ ఫీమేల్ వాయిస్. ఓకే, సో డెమో పర్పస్కి ఇమీడియట్గా పంపించగలను. కానీ అదే నేను రిలీజ్ చేస్తానంటే యాక్చువల్గా అది కూడా చేయొచ్చు అనుకుంటా, అది ఐ డోంట్ సపోర్ట్ దట్. సో టెక్నాలజీని అంటే ఏఐని తప్పకుండా అడాప్ట్ చేసి చేయడం అంటే ఖాయం. దట్స్ ద ఫ్యూచర్ డెఫినెట్లీ. బట్ ఈ సైకిల్ గ్యాప్లు ఏంటంటే మా జాబులు ఎగిరిపోతాయి అదే, కానీ ఎగరనివ్వం. ఎందుకంటే
there's nothing without a human touch. Of course. సో యా అదైతే ఉంటుంది కానీ చాలా తగ్గుతుంది. See, that's how it's going to happen. Future is looking a little dangerous. Nevertheless, we can handle it as musicians. But yeah, we need to adapt and we need to understand how and where to use it. That's the critical part of it. But AI is taking over. I'm being honest. Manna, actually, my cousin, he sent me ఇది ఆర్టికల్ పంపించాడు. యాక్చువల్గా ఆర్టికల్ అంటే సమ్ టీవీలోనే వస్తుంది. బిల్బోర్డ్ చార్ట్స్లో ఇక్కడ ఐమ్ నాట్ ష్యూర్. సమ్ సాంగ్స్ వేర్ లైక్ సమ్ టాప్ సాంగ్స్ వేర్ ఏఐ. సో ఇట్స్ గోయింగ్ టు టేక్ ఇట్స్ గోయింగ్ టు టేక్ ఓవర్. బిల్బోర్డ్ చార్ట్స్ ఏదో నాకు తెలియదు, ఒకసారి నీట్ టు చెక్. ఇది కాకపోయినా దండం చాలా. సో ఈ నిజంగానే వరిస్తామంటే మరి వరిస్తామే కదా. ఇట్లా మెన్షన్ చేశారా బిల్బోర్డ్ చార్ట్స్ అని? అంటే అది దాట్స్ వాట్ అంటే మీరు అంత స్పెసిఫిక్గా చెప్పిన తర్వాత అదే అనుకున్నా నేను. బిల్బోర్డ్ కంట్రీ చార్ట్స్, ఓకే. యా, సో ఐమ్ జస్ట్ గివింగ్ ఎ గ్లింప్స్ ఆఫ్ వాట్ మైట్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. బట్ ఇట్స్ ఓకే, ద నేమ్ సేస్ ఇట్ ఆల్. ఇట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో యా, ఇట్స్ గోయింగ్ టు టేక్. కానీ చాలా అంటే ఎఫెక్ట్ అవడం అయితే జరుగుతుంది పక్కా. So that's how we combat that is, or how we adapt that and use it is బేసిక్ ఇంకా అడాప్ట్ చేయాలేమో. ఎందుకంటే ఆన్ ద ఫేస్ వచ్చేసి వాడాలి అని చెప్పి ఇప్పుడు ఇంత యాక్సెసిబుల్ అయిపోయిన తర్వాత ఎవరన్నా ఫర్దర్గా వచ్చి వాళ్ళు కూడా ఏ చేస్తుందిగా మీరేం చేయలేరు అన్న మాట కూడా వచ్చేసింది అనుకోండి. ఇంకా వీఆర్ అప్డేటెడ్. జనరల్గా మా టీం మేము కొంచెం అప్డేటెడ్. వి చూస్ నాట్ టు యూస్. ఓకే, ఇంకా అవసరం అంటే ఈ అవసరం ఏంటి అని ఎక్స్ట్రీమ్స్కి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడన్నా అలా అంటే అప్పుడు దీని అక్క ఏముంది అని చెప్పి ఆడేచ్చు, ఆడాను సేపు. సో అంటే దాట్స్ ఓకే. సో కొంచెం ఈ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ అది ఇది కొంచెం ఇవన్నీ ఎక్కువగా దాని మీద ఎక్కువ ఎఫర్ట్స్ పెడుతుండాలి అప్పుడు. సో ఇట్స్ చేంజింగ్ కంప్లీట్లీ. అండ్ ఈ కమింగ్ టు దిస్ రిలీజ్ డేట్ ప్రెషర్స్ ఉంటాయి కదా, ఐ ఫీల్ నాకు పర్సనల్గా ఏమనిపిస్తుంది, మ్యూజిక్ డైరెక్టర్ మీద చాలా ఎక్కువ ప్రెషర్ పడుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ ఇప్పుడు చెప్పేస్తారు 12వ తారీఖు రిలీజ్ అనేస్తారు, దాని తర్వాత చాలా యాక్ట్ అయి ఉండొచ్చు అక్కడ. మీకు రాకపోవడం, బీజిఎం చేయడానికి, ఆర్ఆర్ చేయడానికి మీకు ఫుటేజ్ రాకపోవడము. సో దాట్ ఇన్ దిస్ ఎరా అంటే ఇప్పుడు ఇంత నేను చాలా సినిమాలకి అంటే బిహైండ్ చదువుతుంటాను, ఫాలో అవుతుంటాను ఎక్కువ. లాస్ట్ మూమెంట్లో ఇచ్చారు అది ఇది అన్నప్పుడు. సో ఎట్లా తీసుకుంటారు దాన్ని? అంటే బెస్ట్ ఇవ్వగలుగుతామా పొజిషన్లో అండర్ ద ప్రెషర్ అన్నట్టు, లేకపోతే యూ ఫీల్ అబ్బా కొంచెం ముందరిచ్చుంటే బాగుంటుంది అనిపిస్తుందా? సో హౌ డూ యూ ఫీల్ వెన్ దాట్ ప్రెషర్ కమ్స్? ముందున వస్తే బాగుంటుంది అనిపిస్తుంది, బట్ అది ఇట్స్ లైక్ ఎ ఛాలెంజ్ అంతే. సి ఇండస్ట్రీ అంతా అలాగే ఉంటుంది. అంటే సి ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్ ఈస్ సినిమా. దట్ ఈస్ సినిమా, ఇట్ బాయిల్స్ డౌన్ టు దట్. అండ్ యూ ఆర్ సపోజ్ టు గివ్ యువర్ బెస్ట్ ఎట్ ఎనీ గివెన్ సిచ్యువేషన్. అంత ప్రెషర్ సిచ్యువేషన్లో ఇచ్చినప్పుడే కదా కిక్ ఉండేది. ముందు వెల్ అండ్ గుడ్, బట్ జనరలీ అంటే సి ఇక్కడ 24 క్రాఫ్ట్స్ వర్క్ చేసినప్పుడు ఇంత అవుతున్నప్పుడు సో కొన్నిసార్లు దట్ హ్యాపెన్స్. దట్స్ ద నేచర్. ఓకే, అలా తీసుకుంటే పర్లేదు. లేదు ప్రతిసారి నాకు లాస్ట్లోనే ఇస్తున్నారని అలా తీసుకుంటే ఫస్ట్ టైమ్స్ అలా అనొచ్చు, 3 సార్లు అలవాటు అయిపోద్ది. ఓ షిట్ ఇంతవరకు ఇచ్చారండి. అలవాటు లేదండి మాకు ఇంత తొందరగా తీసుకుని. అంతే, అది కామన్ అసలు. సో ఇన్ యువర్ డిస్కోగ్రఫీ ఓన్లీ పాటల్లో ఈ పాట కొంచెం ఎక్కువ లవ్ వచ్చుంటే బాగుండేది అనిపించింది మీకు పర్సనల్గా ఏది? నాకా అది చాలా ఉన్నాయి. ఏదో ఇఫ్ యూ హ్యావ్ టు నేమ్ వన్ ఆర్ టూ. సే దిస్ అ సాంగ్ కాల్డ్ I'll tell you a couple of songs. Pada Pada Pranama from Kshanam. Pada Pada Pranam, okay. Then Yenno Yenno అనే ఒక సాంగ్ ఫ్రమ్ రంగుల రత్నం. దాని తర్వాత అనగనగా ఫ్రమ్ గూఢచారి. ఓకే, అనగనగా ఓకే. నాకు అది నేను విన్నాను కాబట్టి గూఢచారి. ఎస్, అది దెర్ ఆర్ అ ఫ్యూ సాంగ్స్ లైక్ దట్ ఉన్నాయి. యా, బట్ దీస్ ఆర్ ద సాంగ్స్. కృష్ణ అండ్ శ్రీలో కూడా గుడ్ నేమ్ ఫర్ మీ. యా, లాక్డౌన్ అప్పుడు నాకు గుండు టాకీస్ లో అది దట్ సాంగ్ మెలడీ నీ సొంతం. నీ సొంతం. yes, that went really good.
దట్ వన్ గుడ్ సాంగ్, అందుకే నా పేరు చెప్పలేదు. బట్ యా, దీస్ ఆర్ సమ్ సాంగ్స్ దట్ దెన్ నరుడా డో నరుడా అని దాంట్లోని యాక్చువల్గా ఫ్యూ సాంగ్స్. సో యా. అండ్ కమింగ్ టు శంబాలా వస్తుంది. సో హౌ వాజ్ దాట్? హౌ డిడ్ యూ ఎంటర్ దాట్ ప్రాజెక్ట్? హౌ ఇస్ వర్కింగ్ ఫర్ దాట్ మూవీ? ఎందుకంటే థీమ్ లుక్స్ కంప్లీట్లీ కాన్ఫిడెంట్. Yes. So how is that going to be? It's going to be good. It's going to be good. Director Yugandhar Gari, he's like very sensible guy. Okay. He's got a story to tell. He did his SAP and he did his own thing. Then suddenly he went to a film school and he came back to India, produced and directed his own film. అతనే డైరెక్ట్ చేశారు. దాని తర్వాత ఇది ముందు రోజు ఫోన్ కొట్టారు, కలుద్దాం, నెక్స్ట్ డే వచ్చి మాట్లాడడం, వెంటనే లాక్ అయిపోయింది. సో ఐ లైక్ ద స్క్రిప్ట్. సో దెన్ ఇన్ ద హోల్ జర్నీ ఐ అండర్స్టూడ్ దట్ ద టీమ్ ఈజ్ వెరీ గుడ్, రైట్ ఫ్రమ్ మంచి సినిమా చేసే ముందు మంచి మనుషులతో పనిచేయడం ఇంపార్టెంట్. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను నమ్ముతాను. సో this guys are very good, very passionate people. అతను బికాజ్ అతని స్టోరీ అంతా నాకు చెప్పారు, చాలా ప్యాషనెట్గా అన్నీ వదులుకొని వచ్చారు అతను. సో దట్స్ వన్ ఐ డిసైడెడ్ దట్ ఐ షుడ్ గివ్ మై బెస్ట్ ఫర్ ద ఫిల్మ్ అని. వెరీ ప్యాషనెట్ గై అండ్ ఇట్స్ గాట్ అ గుడ్ విజన్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్ అండ్ ఆల్ దట్. అండ్ యా, అండ్ ఇట్ వాస్ ఎ వెరీ గుడ్ జర్నీ. చాలా బాగా తీశారు అండ్ ఆది సూపర్గా చేశాడు. Yeah, everything is pretty good. And apart from that, ఇంకో ప్రాజెక్ట్ కూడా రాగ్మయూర్తో ప్రాజెక్ట్, హౌ ఇస్ దాట్ గోనా బీ? That's going to be fun. అనుమాన పక్షి. యా, సో అక్కడ ఇందాక మనం అనుకున్నట్టు యూ కెన్ ప్లే అరౌండ్ అన్నట్టుండే. సో యూ కెన్ టెల్ సంథింగ్ అబౌట్ దట్ మూవీ, హౌ ఇస్ దట్ గోనా బీ? ఎలా ఉండబోతుంది మ్యూజిక్ వైజ్ అండ్ ఆల్? Yeah, it's going to actually, if you can play the glimpse, యా డెఫినెట్లీ. సో అది యాక్చువల్గా ఆ సౌండ్ ఎలా క్రియేట్ అయిందంటే, అది యాక్చువల్గా ఇంకో సాంగ్ రికార్డ్ చేశా. రికార్డ్ చేస్తే ఇక్కడ ఏదో దీనికి మ్యూజిక్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ ఓపెన్ అయింది ఉంటే ఆ వాయిస్ని లాగేసి దాన్ని రివర్స్ కొట్టేసి చాప్ చేసా, పిచ్చి పిచ్చిగా చేసా. అది ఇలా తయారైంది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఎమ్మన్నా కాదు వచ్చింది కదా. ఇట్ జస్ట్ యాక్సిడెంటలీ హ్యాపెండ్. ఇట్ సౌండెడ్ ఫన్, సో ఐ జస్ట్ పుట్ దట్. రైట్. సో లైక్ వీఆర్ గోయింగ్ ఫుల్ ఆన్ విత్ దిస్, లైక్ ఫుల్ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాను. ఏది దొరికితే ఇంకా ఏ డ్రమ్ములు సేతారు గిటార్ ఏది దొరికితే అది అందుకుంటే ఫిక్స్ అయిపోయి. నాకు ఇదైతే మస్తు క్యాచీ ఉంది, లవ్డ్ ఇట్. యా. సో దీని గురించి చెప్పాలంటే ఇట్ ఆల్ స్టార్ట్స్ ఫ్రమ్ విమల్, డీజే టిల్లు డైరెక్టర్. హిస్ నెక్స్ట్. సో దిస్ గై ఇస్ లైక్ ఈడు తమ్ముడు లెక్క నాకు, రవికాంత్ వీళ్ళందరూ క్లాస్మేట్స్, బ్యాచ్మేట్స్. సో వీడేంటంటే వీడికి చాలా పెక్యులర్, అంటే ఇస్ గాట్ పెక్యులర్ ఇన్సైట్ ఉంటుంది. సో ఎస్పెషల్లీ ఈ సినిమా చేస్తుంటే డిజిటల్ టైంలోనే తెలుసు, దీంట్లో ఇచ్చేస్తుంటే ఇంకా అర్థమయ్యాడు. ఇస్ గాట్ వెరీ పెక్యులర్ ఇన్సైట్ అండ్ ఇట్స్ లైక్ ఇట్స్ ప్రిటీ ఫనీ. ఓకే. సో ఇట్ గోస్ రియల్లీ డీప్. సో ఈ మూవీకి మ్యూజిక్ చేయడం అంతా కూడా ఇట్ వాజ్ ఒక వైబ్లో కొట్టుకుంటూ వెళ్తున్నాం. ఇట్స్ జస్ట్ గోయింగ్ ఇన్ అ క్రేజీ వైబ్. Everything is coming together, and Rag is a very good performer. Agreed. So Rag is a very good performer and perfect like cast and matter for that character. Anumana Pakshi. Yeah. Actually ఏమైందంటే నేను ఎక్కువ సినిమాలు చూడండి, యాక్చువల్గా చాలా బ్యాడ్. దట్స్ వాట్ ఐ వాస్ టెల్లింగ్ యు కదా, వెరీ బ్యాడ్. అవుట్ సైడ్ వరల్డ్ కి సంబంధం లేకుండా ఉన్నట్టు అలా ఏంటి నా మ్యూజిక్ అలా కొడుతూ ఆ డ్రైవ్కి వెళ్తూ ఒక్కని అలాగా పిశాచలో వెళ్తూ ఉంటే. సో దట్స్ అబౌట్ ఇట్. మై లైఫ్ ఇస్ ఓన్లీ దట్ మచ్. సో అప్పుడప్పుడు మూవీ పార్టీస్కి వెళ్తాను. సో ఒక మూవీ పార్టీకి పిలిస్తే ఇది సక్సెస్ పార్టీకి వెళ్ళాను. దాని ముందు ఫోన్లో మాట్లాడాను విమల్కి, ఎవరు ఎవరిని పెట్టుకుంటున్నావు నువ్వు, ఎవరు చేస్తున్నారు అంటే రాగ్మయూర్ అని ఉన్నాడు అని, కరెక్ట్గా సూట్ అవుతాడు దీనికని. అప్పుడు చెక్ చేసి నా ఫ్రెండ్ అడిగితే వాడు చెప్పాడు సినిమా బండిలో చేశాడు ఏంటి అని. నాకు ఆ సీన్ బాగా గుర్తు, హిలేరియస్. స్వరమంజరి క్రేజీగా ఉంటుంది. సో దెన్ పార్టీకి వెళ్ళాను నేను. ఇది అయింది, ఈ కాన్వర్సేషన్ అయింది. సో ఆఫ్టర్ ఫ్యూ డేస్ ఐ వెంట్ ఫర్ ద పార్టీ. ఒక క్యాప్ వేసుకుని నా దగ్గరికి వచ్చి హాయ్ భయ్యా ఎలా ఉన్నారు అన్నాడు. హాయ్ ఎవరు మీరు అని అడిగా.
అదే భయ్య అనుమాన పక్షి సినిమా మీరు మ్యూజిక్ చేస్తారు కదా, ఆ సినిమాకి హీరో నేనే భయ్యా అన్నాడు. అది స్వామిబాబులే గుర్తు. నిజంగా చూడడానికి అనుమాన పక్షిలో ఉన్నాడు తెలుసా, క్యాప్ వేసుకొని అనుమానాస్పదంగా ఉన్నాడు అనమాట. ఓహో నువ్వా అని అప్పటి నుంచి ఎప్పుడు కలిసినా భయ్యా నేను రాగ్మయూర్ భయ్యా అంటాడు. సో దాన్ని ఐ అండర్స్టాండ్ దట్. నేను నెక్స్ట్ విమల్ గడికి ఫోన్ చేసి ఐ కాల్ విమల్ అండ్ బడి ఫోన్ చేసి రే నువ్వు కరెక్ట్గా అలాగే పట్టావురా, నువ్వు అచ్చలాగా ఉన్నాడురా, నేను గుర్తుపట్టలేదు కూడా అని. సో యూనో కాస్టింగ్ అంతా హీస్ వెరీ కేర్ఫుల్ అనమాట. అండ్ he's got a beautiful spin, to his vision, which I really liked. So and like we know each other for more than 10-15 years, Vimal and I. So it's going in a sync. He's looking forward దానికి కూడా. Yeah, it's going to be fun. You'll really enjoy the film. Pakka. I can see అంటే ఆ ఫన్ వైబ్ అంటే ద ప్రమోషన్స్ అండ్ ఆల్ ఆల్సో. Yes. మరి ఆ వీడియో అంతా కూడా ఇట్స్ అయిపోయింది, ఉంది వైబ్ ఉంది అని. And it's even more it's even more like important and special to me because this is my 50th film. Whoa. So అలా కింద మీద పడి అలాగా అంతే. 50 is a yeah crazy number. Yeah, next 50 is going to be pretty quick. But yeah, 50th కి మొత్తానికి ఇక్కడ వరకు రీచ్ అయ్యాను. అండ్ ఇంత పార్టీలు అంటే మరి పార్టీలు ఎలా ఉంటాయి అంటే ఇప్పుడు మూవీ పార్టీలకు వెళ్తారు, అది కాకుండా మేము పర్మిట్ రూమ్ లో డ్రింకింగ్ కెరీర్ డిస్కస్ చేస్తాం అనమాట. వాటర్ మెలన్ జ్యూస్, వాటర్ మెలన్ అది కాదు ఓఆర్ఎస్ అవన్నీ కూడా. ఇది నిజంగా ఓఆర్ఎస్, మీరు ఎవరు చూస్తున్నారు, ఇది నిజంగా ఓఆర్ఎస్. ఆ ఓఆర్ఎస్ అంతే, ఇదే పార్టీ. కష్టపడి పనిచేసిన తర్వాత చవటర్చి ఇలా వచ్చిన వెంటనే 2 ఓఆర్ఎస్లే పడతాయి, ఇంకేం పడతాయి చెప్పండి. అదే ఏం పడితే మీరే చెప్పాలి అని. దేంతో మొదలెట్టారు, ఏ ఫ్లేవర్ ఓఆర్ఎస్ తో మొదలు పెట్టారు, ఇప్పుడు ఏ ఫ్లేవర్ తాగుతున్నారు అనేది. ఆరెంజ్ ఓఆర్ఎస్, దాని ముందు ఏంది లెమన్ అంత. ఏ ఏజ్ లో మొదలు పెట్టారు ఓఆర్ఎస్? ఓఆర్ఎస్ యాక్చువల్గా చిన్నప్పుడే నాకు మలేరియా టైఫాయిడ్ కలిసి వచ్చి 65 days అని బెడ్ ఉండొచ్చు, అప్పుడే మొదలు పెట్టాను. ఈ మధ్యన కోకోనట్ వాటర్ కూడా తాగుతున్నాను, దాంట్లో గ్లూకోజ్ వేసుకుని. మిక్సింగ్ కి గ్లూకోజా? గ్లూకోజ్. ఇంకేం ఆర్డర్ మిక్సింగ్ లేదు, అంతే అంతే. అప్పుడప్పుడు పంచదార నీళ్ళు తాగుతూ ఉంటాను, ఎందుకంటే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అన్నప్పుడు షుగర్ ఉప్పు కలుపుకొని తాగుతాను, లేదంటే మహా అయితే జస్ట్ పంచదార నీళ్ళు. గిటారిస్టులు వాళ్ళందరితో గిటార్ వాయించే వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండాలంటే మీరు ఇందాక గిటార్ వాయించడం అమ్మలు వస్తాట లేదు అన్నారు, ఇప్పుడేమో పార్టీలకి చిచ్చి పర్లేదు, ఇట్స్ ఓకే. అంటే నేను ఇప్పుడు జస్ట్ ఓఆర్ఎస్ గురించి చెప్తే మీరు ఎందుకలా రియాక్ట్ అవుతుందని నాకు అర్థం అవట్లేదు. అదే అండి, ఓకే. ఓఆర్ఎస్ గురించి మాట్లాడి, ఇది కాకుండా మీరు ఏమన్నా పుచ్చుకునేవి ఎప్పుడు మొదలు పెట్టారు అనేది ఏమన్నా మీకు తెలుసు? నాకు కోలా ఫ్లోట్ అంటే చాలా ఇష్టం, ఐస్ క్రీమ్ విత్ కోక్ అది చాలా ఇష్టం నాకు. అది చాలా ఎంజాయ్ చేస్తాను. చిన్నప్పుడు మిస్టర్ సాఫ్టీ ఐస్ క్రీమ్ అని ఉంటుంది, అదొకటి తాగుతాను. దాని తర్వాత గ్రీన్ టీ అన్న చాలా ఇష్టం. లిప్టన్ స్పెసిఫిక్ బ్రాండ్ కూడా ఉంది లిప్టన్ గ్రీన్ గ్రీన్ టీ లిప్టన్ది చాలా ఇష్టం. అప్పుడప్పుడు ఏంటంటే ఈ జీరా వాటర్ తాగుతూ ఉంటాను పసుపు వేసుకొని, జస్ట్ స్వరాలు బాగా పాడడానికి అంతే. అదే హాట్ టాడీ అంటారు కదా, ఆ లెక్కన మీరు ఈ మాచా అనేదో స్టార్ట్ అయింది మధ్య, అది కూడా ట్రై చేయొచ్చు. మాచా కాఫీ నేను ఓన్లీ ఫిల్టర్ కాఫీ తాగుతాను. పర్లేదు, ఇంకా మనం ఇదే జానర్లో వెళ్తున్నాం అంటే మీరు అవి మెల్లిగా బ్లూ టీలు అవే వస్తున్నాయి, అవి కూడా ట్రై చేయండి. కొత్తది అదే ఇంకోటి హైనికన్ టీ అనేది ఒకటి ఉంది, అది కూడా ట్రై చేద్దాం. హైనికన్ టీ ఒకటి బాగుంటుంది అంతే. ఓకే, నాకు క్లారిటీ వచ్చింది మీరు ఈ మ్యాటర్ ఎలా డీల్ చేయబోతున్నారని చెప్పి. సో నార్మల్గా ఇప్పుడు మీరు సినిమాలు చూడరు అన్నారు కాబట్టి నేను నార్మల్లీ మూవీ రికమెండేషన్, మీరు గో టు మూవీస్ ఏమైనా ఉంటాయి మీరు ఇప్పుడు చూడడానికి అన్నట్టు అడుగుతాను అనమాట. సో మీరు మూవీస్ ఎక్కువ చూడరన్నారు కాబట్టి, అండ్ నేను ఐఎమ్ మ్యూజిక్ లవర్, కానీ నేను ఈ తెలుగు, హిందీ, మ్యాక్స్ కొన్ని ఇంగ్లీష్ పాటలు అక్కడక్కడ వింటూ ఉంటా. యూ టోల్డ్ బ్యాండ్ కాబట్టి మా పర్మిట్ రూమ్లో సబ్స్క్రైబర్స్ అందరు ఇట్లా మూవీ ఎంతూజియాస్ట్, మ్యూజిక్ ఎంతూజియాస్ట్ అందరూ ఉంటారు అనమాట, మూవీకి రిలేటెడ్ ఆల్ క్రాఫ్ట్స్. సో వాళ్ళకి సజెస్ట్ చేయాలంటే ఎనీ కైండ్ ఆఫ్ బ్యాండ్ కానివ్వండి, సాంగ్ కానివ్వండి, ఇఫ్ యూ వాంట్ టు సజెస్ట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నా రేంజ్ ఏంటంటే బ్యాండ్స్కి ఎలా ఉంటుంది అంటే, నాది ఒక జాకెట్ ఉండే, దాని వెనకాల మెటాలికా అని ఉంటుంది. సో నాకు అసలు తెలీదు మెటాలికా ఏంటి, నేను జాకెట్ కొనేసుకున్నా. నేను మా ఇంటి దగ్గర ఒక సిగ్నల్ దగ్గర ఆగా,
సీన్ అది ఆగినప్పుడు పక్కనోడు ఒకడు వచ్చి ఓ యువర్ ఫ్యాన్ ఆఫ్ మెటాలికా అన్నాడు. నాకు అర్థం కాలే, నా వెనకాల మెటాలికా ఉందని కూడా నాకు తెలీదు. నేను కొనేసే నిజంగానే నాకు తెలియదు, నేను బాగుంది డిజైన్ బాగుంది అని కొనేసుకున్నాను. దాని తర్వాత ఏంటి బ్రో అన్నాడు. అయితే లేదు బ్యాండ్ వెనకాల మెటాలికా ఇష్టం అంటే లేదు బ్రో బాగుందని కొనేసా అని చెప్పా. సో యా నాకు అసలు ఆ మాత్రం అనమాట. సో ఇఫ్ యూ సజెస్ట్ బికాస్ ఐఎమ్ మ్యూజిక్ లవర్, నేను మీ మంచి సజెషన్లు ఇస్తే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసి అదరగొడతా విన్నల్లో అన్నట్టు. తప్పకుండా నిజంగా రియల్లీ వాంట్ టు నో. యా డెఫినెట్లీ నిజంగా అంటున్నాను నేను. మా ఆడియన్స్ అందరు కూడా, మా సబ్స్క్రైబర్స్ అందరు కూడా దే విల్ బి వెరీ కీన్. ఓకే, సో నేను కొన్ని బ్యాండ్స్ సజెస్ట్ చేస్తాను. ఇఫ్ యూ గైస్ లైక్ కొంచెం సాఫ్ట్ రాక్, లైక్ కొంచెం మెలోగా, మీరు అన్ని జానర్స్ ఏదన్నా మేము ఇక్కడ మనం చూపిస్తూ ఉంటే షో నేను గుర్తుపెట్టుకుంటా. ఓకే, సో చెప్పంగానే అక్కడ మనం ఫస్ట్ కోల్ప్లే. ఇది రే ఐ నో. పింక్ ఫ్లాయిడ్. ఇది కూడా విన్నాను నేను, అంటే పాటలు వినలేదు, పేరు విన్నాను. ఓజీ ఆస్బర్న్. ఇది వినలేదు, కొట్టిన బాయ్. ఓజీ ఆస్బర్న్. దాని తర్వాత యా నెక్స్ట్ లెవెల్ సింగర్. దాని తర్వాత నిర్వాణ, కర్ట్ కోబెన్. నిర్వాణ అంటే నేను తెలుగు బ్యాండ్ అనుకున్నానే. బాయ్ రచ్చ, నా చాలా పెద్ద ఇన్ఫ్లుయెన్స్. ఓకే. దాని తర్వాత మెగాడెత్. దాని తర్వాత నికెల్ బ్యాక్, బాన్ జోవి, బ్రయాన్ ఆడమ్స్, ఏరోస్మిత్, డీప్ పర్పుల్. టూ మచ్ సిలబస్ టు కవర్. AC/DC. But these are must and should. ఇవన్నీ they give a lot of energy. AC/DC. దాని తర్వాత Maroon 5. దాని తర్వాత మైకల్ లెర్న్స్ టు రాక్, MLTR. దాని తర్వాత డ్రీమ్ థియేటర్. దాని తర్వాత ట్రేసీ చాప్మన్. దాని తర్వాత ఐరన్ మెయిడెన్, జాన్ మేయర్, డైర్ స్ట్రేట్స్. ఇప్పుడు నేను వీటిల్లో ఏది ఫస్ట్ ఏది వినాలి అని. ఈగల్స్, బీటిల్స్. అక్కడక్కడ నాకు తగులుతున్నాయి అన్ని. విన్నాను ఇక్కడ అది అది. డెఫ్ లెపర్డ్, లింకన్ పార్క్. ఓ యా. స్టింగ్. దెన్ ఇన్స్ట్రుమెంటల్ మ్యూజిక్, జో సాట్రియాని, స్టీవ్ వై. దీస్ గైస్ ఆర్ the gods of guitar. John McLaughlin, Shakti. ప్లీజ్ టెల్ మీ ఇట్స్ ఇండియన్ కాదా? Indian, yeah. ఇతను జాన్ మెక్లాన్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ గిటార్ ప్లేయర్స్. వచ్చి దే ఫార్మ్డ్ అ బ్యాండ్, శంకర్ మాధవన్ గారు అందరూ. దే ఆర్ మాసివ్. శక్తి, యా దట్స్ వన్ బ్యాండ్. దెన్ వాట్ ఎల్స్? ఈ మాత్రం మా వాళ్ళకి ఫుల్. నాకు బేసిక్లీ నేను జేమ్స్ బ్లంట్. మెటాలికా అయిపోయింది కదా. డిడ్ ఐ సే మెటాలికా? I said Metallica. Yeah. Okay. Yeah. Metallica is one band. Then who else? Bryan Adams, Bon Jovi. Then Enrique Iglesias. Enrique is good. Why famous పాట ఉంటుండే బా చిన్నప్పుడు. Escape. అనుకుంటా. You can run, you can hide, but you can't escape. మనకి Yeah. So ఇంకా ఉన్నాయి లిస్ట్. బట్ నైస్, వెరీ చాలా ఇందాక చెప్పినట్టు మంచి గట్టి సిలబస్ టు కవర్. పక్క డెఫినెట్లీ ట్రై. అంటే ఇంత ఎక్స్పోజర్ తర్వాత ఐ వాంట్ టు సీ యూ ఎక్స్ప్లోర్ మోర్ ఇన్ ప్లీజ్ టైప్ కాస్ట్ చేద్దాం. బికాస్ ఐ వాంట్ లైక్ చాలా కదా. సో బికాస్ చాలా లైక్ ఇంటర్నేషనల్ మ్యూజిక్ అంటే ఒకే జానర్ కదా. దేర్ సో మచ్ ఆఫ్ యునో ఫంక్, రాక్ అండ్ రోల్, బ్లూస్. I can go on and on actually. ఇవన్నీ చాలా ఎక్కువ విన్నమే పని, ఇంకేం చేయలేదు. అందుకే ఇంటి నుంచి తరివేస్తారన్నారు. సో యా, ఐ లిసన్ టు అ లాట్ ఆఫ్. ఎప్పుడు యూ నీడ్ టు హ్యావ్ యువర్ ఇన్ఫ్లుయెన్సెస్ రైట్. ఇన్ఫ్లుయెన్సెస్ రైట్. ఇప్పుడు నేను ఎలాగ మ్యూజిక్ చేశాను, సెల్ఫ్ టాట్ వచ్చాను ఇక్కడ, ఇదంతా హడడ్ ఓన్లీ బికాస్ బ్యాక్ దెన్ when I was a kid I listened to ghazals, lot of old తెలుగు, హిందీ సాంగ్స్. లైక్ ఇప్పుడు ఘంటసాల గారి పాటలు, రఫీ సాబ్, కిషోర్ కుమార్ గారిది, జగ్జీత్ సింగ్ గారిది, ఓపీ నాయర్ గారి, లైక్ అ లాట్. ఇవన్నీ వింటూ అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అలా ప్లే. సో టుడే ఇఫ్ ఐ గెట్ ఎ సిచ్యుయేషన్ ఫ్రమ్ మై డైరెక్టర్ సెయింగ్, హే మ్యాన్, ఐ వాంట్ సంథింగ్ లైక్ దిస్, ఐ కెన్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే క్లాసికల్, సెమీ క్లాసికల్, వాట్ డు వి డు అంటే అయిపోయాడు. సో యా, అందుకే ఇంత గట్టిగా ఇన్ని మీరు చెప్పిన తర్వాత ఐ డెఫినెట్లీ వాంట్ టు సీ యూ మోర్. ఇంకా వేరే ఇదంతా ఎక్స్ప్లోర్ చేయడం ఐ వాంట్ టు సీ.
అండ్ మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఇప్పుడు ద సౌండ్ స్కేప్ ఇప్పుడు ఏదైతే ఉందో మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, సో ఇస్ దేర్ ఎనీ క్లీషే దట్ యు అవాయిడ్? అంటే ఇదైతే నేను ఎక్కువ వాడను రా అనేది, అది ఇన్స్ట్రుమెంట్ కానివ్వండి లేకపోతే దిస్ కైండ్ ఆఫ్ మ్యూజిక్ కానివ్వండి, యూ ట్రై టు అవాయిడ్ అన్నట్టు ఏదైనా ఉందా? యా ఉంది. అంటే ఏదంటే విచ్ కైండ్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ మ్యూజిక్ ఇస్ దట్? నో నథింగ్. ఎప్పుడు మన ఇన్స్ట్రుమెంట్ అనకూడదు. ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా యూనో చాలా గ్రేట్. ఒక్కొక్క ప్లేస్కి ఒక్కొక్క ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది యూనో. సో మనం ఎప్పుడు ఇన్స్ట్రుమెంట్ స్టైల్ని అనకూడదు. అది మనం ఎలా వాడుతున్నాము అలా వాడకూడదు రా బాబు అని చెప్పి సైడ్ అయిపోదు. కానీ ఇన్స్ట్రుమెంట్స్ ఏముండదు. ఓకే. హౌ యూ యూజ్ ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే. సో అది కరెక్ట్గా ఉండాలి. ఎందుకంటే దట్స్ వన్ యూర్ డూయింగ్ ది సౌండ్ స్కేపింగ్ కదా. అది ఏదో ఇన్స్ట్రుమెంట్లు ఉన్నాయని చెప్పి ఎస్ట్ వచ్చినట్టు కొట్టేస్తే అయిపోతుంది. ఇప్పుడు నేను గిటారిస్ట్ని. సో గిటార్ అన్నది నాకు తిన్నగా వినిపించిపోతే నేను స్పాట్ చేసేస్తాను, ఫట్టమని స్పాట్ చేస్తాను. అరే ది ఇన్స్ట్రుమెంట్ వాజ్ నాట్ యూజ్డ్ ప్రాపర్లీ. మరి అదే గిటార్ నేను వాయిస్తున్నాను కదా, అదే గిటార్ కదా. గూఢచారులోని స్నో షాట్స్ మేజర్ అన్నీ అవే కదా. కృష్ణ అండ్ లీలా, లాట్ ఆఫ్ ఫిల్మ్స్. సో అండ్ దే డిడ్ గెట్ సమ్ డీసెంట్ అప్రిసియేషన్, రైట్? సో ఇట్స్ ఆల్ అబౌట్ హౌ యూ యూజ్ ఇట్, అంతే. సో బేసిక్లీ నా పాయింట్ ఏంటంటే ఇన్స్ట్రుమెంటల్ కన్నా ఆ స్టైల్ ఏదైతే ఉంటుందో అదే అవాయిడ్ చేస్తాను. వాట్ ఎవర్ యునో ఐ డోంట్ లైక్ దట్ ఐ వర్డ్, అది. సో నా స్టైల్లోనే యూనిక్గా ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ టు ఆల్ ద అప్కమింగ్ మ్యూజిషియన్స్ కానీ ఇప్పుడు ఎవరన్నా మా సబ్స్క్రైబర్స్లో కానీ టు ద ఆడియన్స్, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ యూ టెల్ టు యునో ఇట్లా దిస్ ఇస్ ద వే అన్నట్టు ఏమన్నా ఉంది? ఫోకస్. ఎందుకంటే దిస్ ఇస్ అ వెరీ వెరీ టఫ్ ఇండస్ట్రీ. కాంపిటీషన్ ఎక్కువైపోయింది. సో యూ నీడ్ టు నో, అంటే యూ నీడ్ టు నో యువర్ థింగ్. ఫస్ట్ థింగ్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ గుడ్ యు ఆర్. ఈ కాంపిటేటివ్ వరల్డ్లోని హౌ గుడ్ యు ఆర్ అన్నది ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నీ మీద నీకు నమ్మకం ఉంటే కానీ నువ్వు జనాలకి ఏం చెప్పలేవు. యూనో ఇప్పుడు సపోజ్ నేను గిటారిస్ట్ని, ఓకే, నేను ఎక్స్ట్రీమ్స్ వాయించక్కర్లేదు, 2-3 కార్డులు వాయిస్తాను, మేబీ ఐల్ సింగ్. ఇట్స్ లైక్ అ ప్యాకేజ్ కదా. ఇఫ్ ఐఎమ్ షూర్ దట్ నేను ఓన్ కంపోజిషన్ చేసి అది వర్కౌట్ అవుద్ది, సెల్ అవుతుంది అని నాకు నమ్మకం ఉందంటే ఎవడాపలేడు. అది ఇప్పటికే 10 సంవత్సరాల తర్వాత అయినా రికగ్నిషన్ వస్తుంది. సో ఆ ఫోకస్ ఉండాలంటే ఫస్ట్ ఇంట్రాస్పెక్షన్ ఉండాలి. ఏంటంటే హౌ గుడ్ యు ఆర్, వాట్ ఆర్ యూ డూయింగ్, డూ యూ థింక్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దిస్ ఆర్ నాట్ అని. అండ్ ఇఫ్ యూ బిలీవ్ దట్ యు ఆర్ కేపబుల్, దెన్ అక్కడి నుంచి ఇంకా దండం పెట్టుకోండి, ఇంకా నో బ్యాకింగ్ ఆఫ్. ఎందుకంటే నేను వెన్ ఐ స్టార్టెడ్ నేను అన్నీ వదిలేసాను. లైక్ లిటరలీ నా ఫ్రెండ్స్ అందరూ యూఎస్కి వెళ్ళిపోయారు. ఐ స్టడీ ఇన్ వెరీ గుడ్ స్కూల్స్. వాళ్ళు ఏంటి ఇంజనీరింగ్ అయిపోయింది, మాస్టర్స్ చేశారు, వెరీ వెరీ గుడ్ జాబ్స్, చిప్ ప్రాసెసర్ అది ఇది అనుకుంటూ దే గట్ సెటిల్. ఐ వాస్ ప్లేయింగ్ ఎట్ పార్క్ హోటల్ వైజాగ్. I was playing there. They'd come for a holiday and they'd be like, "You're stuck, man." And I said, "I don't care." I don't care. I like to do what I'm doing. My father used to work in the port trust, very senior officer, head of the department, shipping. వైజాగ్ అంతా షిప్పింగ్. లాట్ ఆఫ్ పీపుల్ యూస్ టు కమ్. లైక్ నీ అబ్బా నువ్వు ఏంటర్ చేసిన, మీ ఫాదర్ అంత సీనియర్ ఆఫీసర్, హోటల్లో గిటార్ కొడుతున్నాను. అయితే ఏంటి అని అడిగాను. అయితే ఏంటి, దిస్ ఇస్ వాట్ ఐ లైక్ టు డూ. ద రీజన్ వై ఐ కేమ్ టిల్ హియర్ ఇస్ బికాస్ ఐ స్టక్ టు ఇట్. ఎందుకంటే ఏమవుతుంది, జనరల్గా కొంతవరకు వస్తారు, కొన్ని మంది వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకొంతవరకు వస్తారు, ఇంకా దూరం వస్తారు, వాళ్ళు అరే ఇది అవ్వదురా అని చెప్పి వదిలేస్తారు. కానీ అది అయ్యే వరకు నమ్మకం ఉండాలి ఫస్ట్. మనకి దేనికైనా నమ్మకం ఉంటే అది ఎంతవరకైనా పట్టుకెళ్తుంది. అదే ఈడ్చుకొని వచ్చింది ఇక్కడ వరకు. సో యునో ఫర్ టు ఆల్ యువర్ like audience and to my audience and to the future upcoming musicians especially, even if not, and if you guys are not musicians also, the only thing I would say is you need to believe in yourself and you need to understand and be in reality. Don't chase your dreams, chase your reality. So that is very very important. ఎందుకంటే అప్పుడు when you're grounded you'll understand సరౌండింగ్స్ ఏమవుతున్నది అన్నది. దాని ప్రకారం ఒక్కసారి డిసైడ్ అయ్యమా వెనక్కి తిరిగి చూసేది లేదు, ఇంక దూకడమే. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా యూనో ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, ఇనీషియల్గా వచ్చినప్పుడు ఐ యూజ్డ్ టు లివ్ ఇన్ డంజన్స్.
కృష్ణానగర్లోని ఫ్రెండ్స్ని అడిగి అరే ఒక 1 వీక్ ఉండొచ్చా. ఎస్. ఆ కష్టాలు చాలా చూసాం. సో ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ రఫ్ రైడ్. బీ ప్రిపేర్డ్. ఎస్పెషల్లీ మ్యూజిషియన్స్ కంటే మటుకు బీ ప్రిపేర్డ్ బికాస్ ఏఐ వస్తున్నది. దట్స్ గోయింగ్ టు ప్లే అ మేజర్ రోల్. యూ నీడ్ టు అండర్స్టాండ్, బీ అప్డేటెడ్. అది there's a lot of things that you need to learn. And the first thing that you need to have is focus. That is important. అది పోయిందా డిస్ట్రాక్ట్ అయిపోయింది అంతా. ఎందుకంటే ఇదంతా చాలా పేషెంట్గా ఉండాలి. ఇంకా ఇప్పుడు సినిమా ఒక్కొక్కసారి ముందు మ్యూజిక్ చేసేస్తాం, దాని తర్వాత ఎప్పుడో రిలీజ్ అవుతుంది సినిమా. అంతే కదా. దానికి కూడా ఇట్స్ లైక్ ఎస్పెషల్లీ సినిమాల కంటే అంటే మ్యూజిక్ కంటే లైక్ సినిమాల్లోనే కాదు బయట కూడా ఉంది. సినిమాల్లో అయితే మాత్రం ఇలాంటివి చాలా ఉంటాయి. యూనిట్ బి వెరీ వెరీ టఫ్. మామూలుగానే యూనిట్ బి టఫ్ ఫర్ మ్యూజిషియన్. సస్టైన్ అవడం కష్టం. ఎందుకంటే అంత అవెన్యూస్ అంత ఈజీగా ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు సీ లాట్ ఆఫ్ పీపుల్ పర్ఫార్మింగ్ క్లబ్స్లోని బ్యాండ్స్. లైక్ there's a lot of money flowing also, which is good. I'm happy. When we played, it was not that much. I'm happy for the kids, whoever are like making the money. It's good for them. I always feel that they should still keep, and they shouldn't stop anywhere. They shouldn't stop at near money itself. They should explore themselves more, come up with originals, and they have all the technology and everything. ఫోకస్కి ఇంత మీరు చెప్పినట్టు ఐ గాట్ మై ఆన్సర్. బట్ ఇప్పుడు ఫోకస్ కొంచెం ఎక్కువ పెట్టాం సినిమా మీద, కొంచెం డిస్ట్రాక్ట్ అవ్వాలి దీని నుంచి అన్నప్పుడు వాట్ ఆర్ యువర్ హాబీస్ అదర్ దాన్ కంపోజింగ్? బీట్లు కొట్టడం కాకుండా వాట్ ఆర్ యువర్ హాబీస్? నేను ఫోకస్ పెట్టవలసింది ఎప్పుడు దాంట్లో దానికి రావడానికి అచీవ్ చేయడం కట్టినాను. అదే యా గాట్. ఆ సెగ్మెంట్ అయిన తర్వాత ఏంటంటే ఇంకా యువర్ లైఫ్ స్టార్ట్స్ ఫ్రమ్ దర్. అప్పుడు డెఫినెట్గా ఫోకస్ ఎంతవరకు పెడతామో అంతవరకు పెడతాం. దాని తర్వాత యూ నీడ్ సమ్ మీ టైమ్ ఆల్సో. అది లేక చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను. బికాజ్ ఐ కుడెంట్ స్పెండ్ ఎనఫ్ టైమ్ విత్ మై పేరెంట్స్. వాళ్ళు వైజాగ్లో ఉండేవారు. 2 డేస్కి వెళ్ళేవాడిని మా అయితే. అందులో మళ్ళీ ఫోన్ కాల్ వచ్చి వచ్చిరా బాబు అంటే మళ్ళీ ఫ్లైట్ వేసుకుని తిరిగి వచ్చేవాళ్ళు. సో ఇలాంటివి బోల్డ్ అయ్యాయి. ఎందుకంటే మల్టిపుల్ మూవీస్ చేసినప్పుడు అట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైమ్ 7-8 మూవీస్ ప్యారల్గా చేసేవాడిని. ఇప్పుడు కూడా 6 ఫిల్మ్స్ వస్తున్నాయి. యా. Anumana, Pakshi, Shambala, G2. Yeah, man, G2. Yeah. Forward G2. Yeah, then I'm doing Gatam to US lone adokati, and a few more films also. So సో అప్పుడు అలాంటి టైంలో ఏంటంటే ఆ మీ టైం ఉండాలి అండ్ హెల్త్ ఒకటి చూసుకోవాలి. అది బాగా ఎఫెక్ట్ అయిపోద్ది. సో యూ షుడ్ ప్లే స్పోర్ట్స్. దట్స్ ది ఓన్లీ వే అవుట్. సో యు ఆర్ ప్లానింగ్ టు ఇంకా ఇప్పుడు? యా, ఎందుకంటే ఐ వాంట్ టు టేక్ సమ్ టైమ్ ఆఫ్ బికాస్ వాట్ హ్యాపెన్స్ ఇస్ యాజ్ వీ గ్రో ఇన్ అ సర్టెన్ ఇండస్ట్రీ, బీట్ మ్యూజిక్ ఆర్ ఎనీథింగ్, యూ నో హౌ టు హ్యాండిల్. 4 గంటల్లో చేసే పని గంటలో చేయగలిగితే ఇంకో 3 గంటలు ఉంటుంది కదా. దాంట్లో 1 గంట నా స్పోర్ట్స్కి ఇస్తే బాగుంటుంది. యూ షుడ్ ప్లే ఆర్ గో హిట్ ద జిమ్, ఏదో ఒకటి చేయాలి. అవి లేపడం వల్లే చాలా లైక్ అంటే డిస్టర్బ్ అయిపోయింది లైఫ్. అంటే యూఆర్ ఆల్వేస్ ఇన్ ప్రెషర్, continuous pressure. So you should take some time off, chill, listen to good music, or go watch a movie, go for a drive, or go to a club. Take out some band. ORS అంతా కూడా తాగొచ్చు క్లబ్స్కి వెళ్తే. Yeah, మంచి ORS బాగుంటుంది. లెమన్ ఫ్లేవర్ అయిపోయింది. సో దట్ బ్రింగ్స్ టు మై నెక్స్ట్ సెగ్మెంట్. 4 ఆస్పెక్ట్స్ అని వి డిస్కస్ అనమాట. సో ఈ ఫిజికల్ హెల్త్ గురించి అయితే యూ జస్ట్ టోల్డ్ అస్ స్పోర్ట్స్ అండ్ వాళ్ళు ఆడాలనుకుంటున్నారు అండ్ అని చెప్పి. సో ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, టైమ్ మేనేజ్మెంట్, మనీ మేనేజ్మెంట్ అని 4 ఆస్పెక్ట్స్ వి డిస్కస్ అనమాట. సో హౌ గుడ్ ఆర్ యూ అట్ దీస్ 4 ఆస్పెక్ట్స్ అని? సో ఫిజికల్ హెల్త్ ఐ జస్ట్ గాట్ మై ఆన్సర్. వేర్ ఆర్ యూ? హౌ గుడ్ ఆర్ యూ అట్ మెంటల్ హెల్త్? ఏంటి mental health? I'm pretty fine, pretty strong. But it always ante like gets difficult when one loses his or her parents. So that plays a very very important thing because మనం జనరల్గా ఎంత కష్టపడేది ఏదైనా అంటే ఒక రీజన్ మెయిన్ ఏంటంటే పేరెంట్స్ని ప్రౌడ్ చేయడానికి. సో in a span of 2 years when I lost my parents, like why the hell am I working so hard for whom and టైప్లో అయిపోయి కొంచెం స్నాప్ అయిపోయింది. Then I came to terms that now I'm like a known music director, I have a team, everyone should grow,
అండ్ ఈవెన్ ఐ షుడ్ ఫోకస్ గెట్ బ్యాక్ టు మ్యూజిక్. బట్ ఇలాగా అంటే పిచ్చి పిచ్చిగా పరిగెట్టేసి చేసి అలా కాకుండా కొంచెం నిదానంగా ఇంకా టేకప్ చేసి చేద్దామని అనుకున్నా. స్పీడ్ ఇంకా డబుల్ అవుతుంది కూడా. స్పీడ్ డబుల్ అవుతుంది. కానీ అది కొంచెం మీ టైం అన్నది ఉండాలని. సో మెంటల్ హెల్త్, యెస్, యు నో, ఐమ్ ప్రిటీ స్ట్రాంగ్, బట్ ఇట్ ఈస్ వెరీ టఫ్ టు హ్యావ్ ఎ ప్రొఫెషనల్ లైఫ్ అండ్ యు నో హ్యాండిల్ దీస్ traumas. Yeah, so that's about it. Hope you ace it even more going further. Yeah, because end of the day we are here for a purpose, and when we are here for a purpose, then we should ensure that that is fulfilled. మన ఇక్కడ ఎలాగో అందరు జంప్ ముందే వెనక, సో జంప్ అయిపోయే లోపున కరెక్ట్గా చేయాలి. అంటే మనం ఈ ఇండస్ట్రీలో వస్తే మనం అంటే ఇప్పుడు యాజ్ అ మ్యూజిక్ డైరెక్టర్ మై జాబ్ ఇస్ టు ఎంటర్టైన్ పీపుల్, కాంట్రిబ్యూట్ గుడ్ మ్యూజిక్ టు ది మ్యూజిక్ ఇండస్ట్రీ. అది నేను వీలైనంత వరకు, నాకు ఓపిక ఉన్నంత వరకు పర్ఫెక్ట్గా చేస్తూ వెళ్ళాలి. అండ్ ఐ షుడ్ బీ ఏబుల్ టు ensure that I get more musicians, train them, and they learn a lot, they teach me a lot, and they they go on their own. So ఎందుకంటే it's a solo journey. Yeah. And time management? టైం మేనేజ్మెంట్ ఇక మీ చేతిలో ఉండదేమో. టైం మేనేజ్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ లేట్ చేస్తా, అది లేట్ చేస్తా, ఏదంటే బాగా సీన్ లేదు. వెరీ క్విక్ అలా మరి 6 మూవీస్ సో అంటే టర్న్ అరౌండ్ టైం అన్నట్టు ఉంటుంది. టైమ్ ఈజ్ అ వెరీ ట్రిక్కీ థింగ్. టైంని ఎలా హ్యాండిల్ చేయాలో తెలుసుకోవడానికి సగం దూరం దిగిపోద్ది. వెన్ యూ నో దట్, దెన్ యూ కెన్ like take your time off and plan accordingly. So that's a tricky thing that I understood, because నేను సెకండ్స్ నుంచి కూడా లెక్కేసుకుంటూ వెళ్తాను. నేను ఎక్కడ టైం పోయింది, ఎక్కడ టైం గెయిన్ చేశాను. ఎందుకు అంటే నేను 12th ఫెయిల్ అయిన తర్వాత చాలా సంవత్సరాలు అలా గిటార్ పట్టుకొని తిరిగాను. సో అంటే ద వర్స్ట్ సైడ్ ఆఫ్ టైం నేను చూసాను. సో ద మూమెంట్ ఐ బికమ్ అ మ్యూజిక్ డైరెక్టర్ ఐ అండర్స్టూడ్ దట్. అంటే నేను అనుకున్నాను కదా, చెప్పాను కదా, ఇది నా లాస్ట్ ఎగ్జామ్, ఇది కూడా ఫెయిల్ అయితే ఇంకా అంతే, నన్ను జట్టు కట్టి కొట్టేస్తారు ఇంట్లో. ద మూమెంట్ ఐ బికమ్ మ్యూజిక్ డైరెక్టర్ ఐ వాజ్ లైక్, ఐ స్టార్టెడ్ రషింగ్. ఐ వాజ్ లైక్ నో, ఇక్కడ నుంచి ఇంకా స్పీడ్ పెరుగుతూనే ఉంటుందని. సో అదే ఫోకస్ పెట్టుకొని చేసుకుంటూ వచ్చాను. సో టైం మేనేజ్మెంట్ ఐఎమ్ ప్రిటీ ఓకే లైక్ వెన్ ఇట్ కమ్స్ టు వర్క్. ఎస్, నార్మల్గా అయితే ఇంకా చిల్లే. చల్ యా. అండ్ వాట్ అబౌట్ మనీ మేనేజ్మెంట్? పైసా చాలా బ్యాడ్, అంటే వెరీ బ్యాడ్. బికాజ్ అది కూడా ఇట్ కమ్స్ ఫ్రమ్ అ స్పేస్ ఆఫ్ లైక్ మరి ఎక్కువ డబ్బులు ఉన్నా నచ్చదాని టైప్లో ఉంటుంది నేను. సో ఐమ్ నాట్ ఆఫ్టర్ మనీ. డెఫినెట్లీ ఐ వుడ్ లైక్ టు మేక్ సమ్ మనీ, అండ్ బికాజ్ మై ఎండ్ గోల్ ఇస్ సర్వీస్. I want to, I am going to do that soon. I want to like make an old age home. Oh man. Yeah, so that's what I want to do. I want to get into service, and I just want to ensure that from my end, couple of people are taken care without paying up for anything. So for that mainly I want to earn money. So జనరల్గా మనం నేచర్ కనెక్టెడ్. సో చాలా కష్టాలు చూసాను ఫైనాన్షియల్గా. కానీ నాకు ఎప్పుడైనా డబ్బులు కావాలంటే, అంటే నీడ్ ఆఫ్ ది అవర్ లాగా నాకు నిజంగా కావాలంటే వస్తుంది. ఐ జస్ట్ బ్లైండ్లీ గో విత్ నేచర్ అంతే. పర్టికులర్గా ఓకే ఇప్పుడు ఈ ఇయర్ నా టర్న్ ఓవర్ ఇంత, నెక్స్ట్ ఇయర్ ఇంత, అస్సలు బొంగలాగే ఉంటుంది నాకు. బట్ ఐ ట్రై టు మేక్ ఇట్ మోర్ స్ట్రక్చర్డ్ బికాస్ ద పర్పస్ ఇస్ డిఫరెంట్ అండ్ ఇట్స్ బిగ్గర్, సో everyone is going to get old. My father told this very very interesting aspect of life. He told me like a human can't conquer two things. One is old age, second is nature. So we are going to get old. So I've seen my parents growing old, and I've seen a lot of people. So generally what I do on special occasions of like on my birthday or ముందంటే ఏంటి ఏదో పబ్లిక్ పార్టీలు అదంతా ఇవి. ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఓల్డ్ ఏజ్ హోమ్కి వెళ్ళి ఐ సర్వ్ ఫుడ్, అదే ఐ మేక్ ఇట్ అ పాయింట్, ఐ డూ దట్, కమ్ బ్యాక్.
Maybe if I have time, I'll party. If not, it's okay. So that's what I want to do. సో మనీ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు స్లోగా కొంచెం మనం ట్రైంగ్ టు అండర్స్టాండ్ మనీ అండ్ సేవ్ ఇట్ ఫర్ ద రైట్ కాస్ట్. గట్టి గట్టి సబ్జెక్ట్ అది ఆధార్ చేసుకోవడానికి డబ్బులు అనేది. అది ఎందుకంటే ఇప్పుడు డబ్బులు అంటే సడన్ డబ్బులు వచ్చిందంటే అగ్రెస్ ఇస్తాడు, నేను కూడా అలాగే బిహేవ్ చేస్తాను. సో దెన్ ఐ రియలైజ్ ఓ షిట్ వాట్ డిడ్ ఐ డూ మ్యాన్ అని చెప్పి. బట్ ఇట్స్ ఓకే, యూ నీడ్ టు మేక్ మిస్టేక్స్ టు అండర్స్టాండ్ ద హార్ష్ ట్రూత్ అండ్ రియాలిటీ ఆఫ్ లైఫ్. సో నాకు అలాంటిది. నైస్. సో డూ యూ హ్యావ్ ఎనీ ఇట్లా డ్రీమ్ ఫిలిం లాంటిది ఏమైనా ఉంటుందా మీకు? అంటే నార్మల్గా ఇప్పుడు మ్యూజిక్ కంపోజ్ చేసేటప్పుడు ఇన్ని బ్యాక్ టు బ్యాక్ చేస్తున్న ఒకటేసారి 8, 9, 10 సినిమాలు చేస్తున్నప్పుడు బ్యాక్ ఆఫ్ ద మైండ్ వెన్ యూ ఆర్ లైయింగ్ డౌన్ ఎప్పుడైనా చిల్ అవుతున్నప్పుడు ఇట్లా ఒక డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయింది. బేసిక్లీ మా ఇల్లు బీచ్ రోడ్లోని సబ్మెరైన్ ఉంటుంది. సో దాని పక్కన విక్టరీ ఎట్ సీ అని స్టాచ్యూ ఉంటుంది. ఓకే, ఇది విక్టరీ ఎట్ సీ 1971 అని. సో నేను ఎప్పుడు హ్యాడ్ యమహా RX100. ఓకే, రోజు అలాగా వెళ్తున్నప్పుడు అది చూసేవాడిని. దాని తర్వాత నేవల్ ఆఫీసర్స్, మై క్లాస్మేట్స్ మేజర్, యాక్చువల్లీ ఈజ్ మేజర్, మై డ్రమ్మర్స్ కమాండర్ ఇన్ ది ఇండియన్ నేవీ. సో సరౌండెడ్ బై అ లాట్ ఆఫ్ లైక్ డిఫెన్స్ ఫోర్సెస్ నుంచి. సో ఎప్పుడు ఆ చిన్న ఫీలింగ్ ఇవోక్ అయి ఉండేది అనమాట. సో అది ఎలా అయిందంటే మేజర్ తోటి నాకు ఒకటి ఫుల్ఫిల్ అయిపోయింది. I always wanted to make music for a national hero. And suddenly Sesh announces, I was like, hey man, identi surprise ante, yeah, I'm planning to do this, adi idani cheppi. So then thankfully, thanks to Sesh and all of them, they gave me the film. And yeah, it was an honor, and making music for a movie like that, and especially Sandeep Unnikrishnan sir, like it was like క్రేజీగా. ఐ స్టిల్ రిమెంబర్ హిస్ ఫేస్. ఆ ఇన్సిడెంట్ అయింది, ఆ ఫేస్ అలా నాకు గుర్తుండిపోయింది. సో సడన్గా శేష్ మూవీ చేస్తున్నాడంటే నేను షాక్. అండ్ మూవీ రిలీజ్ అయిన తర్వాత కూడా లాట్ ఆఫ్ మై ఫ్రెండ్స్ యాక్చువల్లీ దే వర్ సెండింగ్ మీ ఆర్టికల్స్. ఐ థింక్ ఫిల్మ్ కంపెనీ రాసింది అనుకుంటా. ఐ టుక్ ఎ స్క్రీన్ షాట్. Sricharan Pakala's background score makes Major the best theatrical experience of the year. Agreed. 100% like, man, okay. I was like, అంటే నేను కొంచెం బయటికి అసలు ఏంటి రాశారని నాకు అర్థం అవుతుంది, వీళ్ళు ఎవరో తెలుసా అని చెప్పి నాకు ఫోన్లో వచ్చాయి. దెన్ ఐ వాజ్ లైక్ ఓకే, ఐల్ టేక్ దిస్ అని. సో దట్ డ్రీమ్ ఇస్ ఫుల్ఫిల్డ్. ఐ వాంట్ టు డూ a great love story. Then I want to do a movie about some crazy comedy. And I'd like to do a gangster movie. Oh, lovely. That'd be a... అంటే చిన్నప్పుడు కొట్టి తనులు తినేసాం కాబట్టి పల్స్ తెలుసు. సో I'd like to do a gangster film. అదైతే మనకు పక్కా. And if possible, I'd like to kind of get into acting, but not full-fledged. Okay? But I did actually. I'll be acting in a couple of films, but mainstream ga kada. Nice man. So ఫైనల్ మా గ్యాంగుల్లో మేము డిస్కస్ చేసుకునే వాటిల్లో అరే శ్రీచరణ్ పాకల అండర్ రేటెడ్ అని మేము అనుకుంటూ ఉంటాము. సో మీ దాకా ఈ మాట వచ్చి ఉంటుందా ఈ ఆర్టికల్స్ త్రూ అనేది డెఫినెట్లీ వచ్చే ఉంటుంది. బట్ ఐ వాంట్ టు సీ మోర్ ఆఫ్ యువర్ వర్క్ డెఫినెట్లీ. ఇంకా డిఫరెంట్ జానరాస్ ఆఫ్ మ్యూజిక్లో వాంట్ టు సీ యూ. So looking forward for mainly for Shambala and Anumana Pakshi also. Thank you so much. One thing, when I keep reading a lot that, this guy is an underrated music director, at least I believe that, I'm getting a cult following. So that is there, no doubt. I take it the positive way. But yeah, it'll be decided by him, Definitely, I'm confident, bro. Me vision later, I'm confident you will get your due on Jeppy. Thank you so much. It was wonderful having a conversation with you. I hope you also enjoyed. A lovely conversation. I really enjoyed, and thank you so much. Thank you for the amazing invite. Thank you. All pleasure is ours. So ఒక చిన్న దీంట్లో బేసిక్గా ఓఆర్ఎస్ తాగే గ్లాస్ మీరు ఒకసారి సైన్ చేసి ఇస్తే మేము అక్కడ గ్యాలరీలో పెట్టుకుంటాం. Sure. Over here? Yeah. Thank you. Thank you. Vinayak.
సో మీ కెమెరాని చూసి ఒక్కసారి కట్ చెప్తే మనం కట్ చేసేద్దాం. ఓకే. ఇది జస్ట్ నార్మల్గా కట్, కెమెరాని చూసి కట్ అని చెప్తే వీళ్ళు కట్ ఇట్. ఓకే. యా రెడీ కట్. A few moments later. Let's go, come on bro. Right. Whoa, nice. 17 17. Oh, nice. Okay. Okay.